If you have Bible in your hand, would you please turn to the Gospel of Mark, chapter 6, and let us read verse 48. 48వ వచనం 6వ అధ్యాయం మార్కు సువార్త. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి ఒకసారి. వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా. బహుశా ఎగ్జాక్ట్గా అదే స్థితిలో ఈరోజు మీరు ఉన్నారేమో. గాలి ఎదురైనందున ప్రయాణం సాగట్లేదండి వెస్లీ గారు. గాలి ఎదురైనందున చాలా కష్టపడుతున్నామండి. నా భర్త కష్టపడుతున్నాడు, నా భార్య కష్టపడుతుంది, మా పిల్లలు కష్టపడుతున్నారు. కానీ ఎందుకో ఈ కష్టాల నుంచి మేము బయటపడలేకపోతున్నామండి. పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని పరుగులు పెడుతున్నాం. ఎవరు ఏది చెప్పితే అది నమ్మేస్తున్నాం. ఎవరు ఏది చెబితే అక్కడ శక్తి ఉందని, మహిమ ఉందని, అదే గొప్పదని భావించి అటు ఇటు పరుగులు పెడతా ఉన్నాం. ఈ గాలి ఎదురైనందువలన మేము ఎదుర్కొంటున్న ఈ కష్టం నుండి బయటపడడానికి మార్గం ఏమన్నా ఉందా? బహుశా అదే ప్రశ్న ఈరోజు నీలో ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. కష్టాలు జీవితంలో సర్వసాధారణంగా మనం ఎదుర్కొంటాం. కష్టాలు లేనివారు బహుశా ఎవరు ఉండరేమో. ఏ స్థాయిలో, ఏ వయసులో ఉన్నవారికి ఆ స్థాయిలో కష్టాలు వస్తూనే ఉంటాయి. కుటుంబ జీవితాలు కలిగిన వారికి ఉండే కష్టాలు వేరవ్వచ్చు. యవనస్తులకు ఉండే కష్టాలు వారికి వేరుగా ఉన్నాయి. స్టూడెంట్స్కి ఉండే కష్టాలు వారికి వేరుగా ఉన్నాయి. ఈ వారంలో 22 లక్షల మంది విద్యార్థులను మోసం చేశారు. ఓ మాటలో చెప్పాలంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోవడంతో 22 లక్షల మంది పిల్లలు వారి ఆశలు గల్లంతైపోయాయి. మరలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము జూన్ 21వ తారీఖున, మరలా సిద్ధపడండి అని ఒక చిన్న మాట చెప్పేశారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం, ఎంత ప్రయాస, ఎన్నో నెలల నుంచి లాంగ్ టర్మ్ తీసుకుని లేకపోతే కష్టపడి చదివి పరీక్ష రాసి మంచి రిజల్ట్ వచ్చింది, ఇంకా జాయిన్ అవ్వడమే ఆలస్యం అని కనిపెడుతున్న చాలామంది విద్యార్థుల ఆశల మీద నీళ్లు జల్లేశారు. బీజేపీ అనే పార్టీ రూలింగ్లో ఉన్న రాజస్థాన్ అనే రాష్ట్రంలో ఆ సంఘటన జరిగింది. అదే వేరే రాష్ట్రంలో ఏదైనా అయ్యి ఉంటే ఈ పార్టీకి ఎంత అడావిడి చేసేవారో. కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. దాన్ని చక్కగా డైవర్ట్ చేయడానికి ప్రధానమంత్రి గారు ఒక రోజున మైక్ ముందుకు వచ్చి బంగారం కొనకండి అని ఒక మాట చెప్పేయడం ద్వారా చాలా ఈజీగా కొన్ని విషయాలు డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేశారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నేను అంటలేదు, నేను రాజకీయాలు మాట్లాడాను, ఎవరు అంటే విన్నాను నేను. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మరలా కష్టం సార్, మళ్ళీ జూన్ 21 దగ్గర చదవాలి, ఈ లోపల ఎగ్జామ్ అయిపోయింది కదా, వెకేషన్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మమ్మనో నానమ్మనో చూడాలని ప్రయాణాలు పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు. అవన్నీ కూడా ఇప్పుడు మరలా డిస్టర్బ్ అయిపోయి మరలా ఎగ్జామ్ రాయాలన్న ఆలోచనలో కొంతమంది, వారికి ఉన్న కష్టాలు వారికి ఉన్నాయి, ఉద్యోగస్తులకు ఉన్న కష్టాలు వారికి ఉన్నాయి, వ్యాపారస్తులకు ఉన్న కష్టాలు వారికి ఉన్నాయి, విశ్వాసులకు ఉన్న కష్టాలు వారికి, సేవకులకు ఉండే కష్టాలు వారికి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో గాలి ఎదురైనందున వారు దోణి నడుపుకోవడానికి మిక్కిలి కష్టపడుతున్నారని లేఖనంలో రాయబడింది. గమనించండి ప్రియులారా, అసలు మనిషి కష్టాలు ఎందుకు వస్తాయి? కష్టము అన్న చోట గ్రీకు భాషలో బెస్సానిజో అనే పదం వాడారు. బెస్సానిజో అనే పదం గ్రీకులో అక్కడ వాడబడింది. మార్కు గారు ప్రాముఖ్యంగా ఈ పదాన్ని అక్కడ ఉపయోగించాడు. మిక్కిలి కష్టపడుతున్నారు. బెస్సానిజో అనే మాటకు ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు ఉన్నాయి. ఒకటి టార్మెంటింగ్ అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే అతి తీవ్రమైన బాధ, టార్మెంట్ చేయబడ్డం, హింసకు గురవ్వడం. ఇంకా ఈ జీవితంలో ఇంక ఇదేనండి, ఇంక ఈ కష్టం నేను బయటపడలేనేమో అన్న ఆలోచన వస్తుంది చూసారా కొన్ని సందర్భాల్లో. టార్మెంట్ అనే పదం, టాయిలింగ్, ప్రయాసపడడం, అతి తీవ్రంగా కష్టపడడం. సఫర్ అవ్వడం వేరు, టాయిల్ అవ్వడం వేరు, అతి తీవ్రమైన ప్రయాస. ఆ తర్వాత కొన్ని ట్రాన్స్లేషన్లో
పెయిన్ అనే పదం కూడా వాడారు, బాధ అనే పదం కూడా. ఈ బెసానిజో అనే పదానికి ఇన్ని అర్థాలు వస్తాయి. గాలి ఎదురైనందున మిక్కిలి కష్టపడుచుండగా యేసు ప్రభు వారిని వచ్చి కాపాడినట్టుగా ఆ లేఖన భాగాల్లో మనం చూస్తాం. అయితే ఈరోజు ప్రాక్టికల్గా మాట్లాడాలని ఆశపడుతున్నాను నేను. మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇదే రెండు విభాగాల్లో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ఈరోజు. నంబర్ 1, why we face sufferings or why we face toil. ఎందుకు మనకు కష్టం వస్తుంది, కష్ట పరిస్థితుల్లోకి మనం ఎందుకు వెళ్తున్నాం. రెండవది, ఆ కష్టంలోనే మనం బయటపడాలంటే ఏం చేయాలి, వాట్ ఈజ్ ద సొల్యూషన్ ఆర్ హూ ఈజ్ ద సొల్యూషన్. లేఖనాల నుంచి మాట్లాడతాను, బైబిల్లోంచి కొన్ని ప్రాముఖ్య విషయాలు ఈరోజు మీతో మాట్లాడి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త వినండి. మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? గౌతమ్ బుద్ధుడు ఒకసారి తన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రశ్న వచ్చింది అతనికి కూడా. ఎందుకు సఫరింగ్ అనేది ప్రపంచంలో ఉంది? అంతవరకు అల్లారు ముద్దుగా రాజకుటుంబంలో పెరిగిన వాడు యవన కాలంలోకి వచ్చిన తర్వాత అలా రథం వేసుకుని బయటకు వచ్చేసరికి అనేక దృశ్యాలు చూశాడు. అందులో ఒక వ్యక్తి నడుము వంగిపోయి నడవడం కానీ, అనారోగ్యంతో రోడ్డు ప్రక్కన పడిపోవడం కానీ, ఆ తర్వాత ఒక కాఫిన్ని, ఒక మృతదేహాన్ని తీసుకెళ్ళిపోవడం, ఈ దృశ్యాలన్నీ చూసిన తర్వాత గౌతమ్ బుద్ధుడు సిద్ధార్థ అనబడే వ్యక్తి ఆ తర్వాత బుద్ధ అని పిలువబడ్డాడు. బుద్ధ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎన్లైటెండ్ వన్, జ్ఞానోదయం పొందినవాడని అర్థం. జ్ఞానోదయం పొందేవాడు ఇప్పుడు దేవుడు కాడు, జ్ఞానోదయాన్ని ఇచ్చేవాడు దేవుడు అవుతాడు. హల్లెలూయా. సో బుద్ధ అనే మాటకు ఎన్లైటెండ్ వన్ అని అర్థం, అంటే జ్ఞానోదయం అయినవాడని అర్థం. జ్ఞానోదయం ఇచ్చేవాడు దేవుడు అవుతాడు. అయితే గౌతమ్ బుద్ధుడు ఆ 3 దృశ్యాలు చూసిన తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతాడు. ఎవరు సరే, మనందరికీ తెలుసు, ఒక రావి చెట్టు కింద కూర్చుని ఆయన కొంతకాలానికి నేను జ్ఞానోదయం అయ్యాను అని చెప్పి కొంతమంది శిష్యులందరినీ వెంటబెట్టుకుని కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలన్నీ డైరెక్ట్గా వెంటనే అతను చనిపోయిన వెంటనే రాయబడలేదు. చాలా కాలం తర్వాత అవన్నీ గ్రంథస్థం చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా చలామణిలో ఉన్నాయి. అయితే గమనించండి ప్రియులారా, కష్టాలు ఎందుకు వస్తాయన్న ప్రశ్న చాలామందిలోకి రావచ్చు. కొన్నిసార్లు మనం కూడా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు, కొంచెం టైం దొరికినప్పుడు అలా కూర్చోగానే కొన్ని ఆలోచనలు మన మెదడులో వస్తూ ఉంటాయి. అందులో ఒకటి, నా పరిస్థితి ఏంటి, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నేను దీనిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే ఆలోచనలో ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రూపంలో మీరు పొందుకుని ఉండొచ్చు. ప్రతిరోజు మాకు అనేక ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి పీపుల్ ఆర్ యూజింగ్ ఎవ్రీ పాసిబుల్ ప్లాట్ఫామ్ టు కన్వే దర్ మెసేజ్ టు అస్. మెసెంజర్లో మెసేజ్లు పంపించే వాళ్ళు ఉన్నారు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఆ తర్వాత యూట్యూబ్లో కావచ్చు, ఆ కామెంట్ సెక్షన్లో కావచ్చు. చాలామంది తమ అవసరాలు తెలియజేస్తుంటారు. వెస్లీ గారు, మేము కష్టంలో ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి, మేము ఏ విధంగా బయటకు రావాలో తెలియదు. నేను సాయంకాలం ఒక సహోదరి మాకు మెసేజ్ పెడుతూ, ఒక లాంగ్ మెసేజ్, తన జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎలా మోసపోయిందో, ఎలా నష్టపోయిందో, ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటుందో. ఒక మాటలో చెప్పాలంటే, గాలి ఎదురైనందున మిక్కిలి కష్టపడుతున్న మాట కరెక్ట్గా ఆ సహోదరికి సూట్ అయిందేమో అనిపిస్తుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి వెస్లీ గారు, అవి మాటలతో వర్ణించలేని పరిస్థితి. మీరు సేవకులు కాబట్టి, ఆత్మలో గ్రహిస్తారు కాబట్టి మా స్థితిని ఒకసారి గుర్తించండి, మా కోసం ప్రార్థించండి, అంతకు మించి మేమేం కోరుకోవట్లేదు. మనుషులైతే మాకు ఏ విధంగా సహాయం అందించలేరు. ఓన్లీ గాడ్ కెన్ ఎక్స్టెండ్ హిస్ హెల్ప్ టు అస్. దేవుడే మాకు సహాయం చేయాలి. ఆయన ఇంటర్వెన్షన్ ఉంటేనే మా బతుకులు బాగుపడతాయి, కానీ ఇంక వేరే ఛాన్స్ ఏమీ లేదు. ఎందుకంటే మా చేతులారా ఎన్నో నిర్ణయాల ద్వారా మా జీవితాన్ని ఇప్పటికే చిదిమేసుకున్నాం, ఛిద్రం చేసేసుకున్నాం, క్రష్ చేసేసుకున్నాం. ఇంక ఈ భయంకర పరిస్థితి నుండి మమ్మల్ని లేవనెత్తే వాళ్ళు ఎవరు లేరు. ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఇలాంటి ఈమెయిల్స్ ఎన్నో మేము పొందుకుంటాం, ఎన్నో మెసేజ్లు వస్తూనే ఉంటాయి. కొంతమంది చెప్పుకోరు, కానీ బహుశా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటారేమో. పైకి బాగా నవ్వుతున్నట్టు కనబడతారు, సంస్కారవంతులుగా కనబడవచ్చు. వాళ్ళు చూడగానే వీళ్ళకి ఏం సార్ ఇంక తక్కువ, ఏం కావాలంటే వీళ్ళకి అన్నీ ఉన్నాయి కదా అనిపిస్తుంది. కానీ బహుశా వారి యొక్క సంఘర్షణని తెలియపోవచ్చు. దాన్ని ఎప్పుడు వారు బయట పెట్టకపోయి ఉండొచ్చు, లేదా ఎవరితో చెప్పుకోక ఆ సంఘర్షణ వారే అనుభవిస్తూ ఉండొచ్చు. బీ ఫ్రాంక్ విత్ ద లార్డ్ టుడే. ఈరోజు దేవునితో నిజాయితీగా ఉందాం.
కష్టాలు ఇబ్బందులు వస్తున్నప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం, వాయ్ మీ, నేనే ఎందుకు ఈ కష్టాన్ని అనుభవించాలి అన్న ప్రశ్న నీలోకి వస్తున్నప్పుడు లేఖనాల్లోనికి తొంగి చూస్తే కష్టాలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే వాటి నుండి విడుదల చేసే దేవుడు కూడా మనకున్నాడనేది ఈరోజు మనకి ఇవ్వబడిన నిరీక్షణ. ప్రపంచంలో బైబిల్ను ప్రక్కన పెడితే మానవునికి నిరీక్షణ లేదు. దెర్ ఈజ్ నో హోప్ టు ద వరల్డ్ ఇఫ్ వీ ఎక్స్క్లూడ్ ద బైబిల్, ఎక్స్క్లూడ్ ద స్క్రిప్చర్. బైబిల్ను ప్రక్కన పెడితే, లేఖనాలను ప్రక్కన పెడితే మానవునికి నిరీక్షణ లేదు. బైబిల్లోనే నిరీక్షణ, యేసు ప్రభువులోనే మన నిరీక్షణ. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభువే మన నిరీక్షణ. చెప్పలు కొట్టి యేసునామమున మహిమపడదాం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ హోప్ టు us. ఆయన మినహాయిస్తే, ఆయన ప్రక్కన పెడితే ఎక్కడుంది నిరీక్షణ? నీ సమస్యను రాజకీయవేత్తలు పరిష్కరిస్తారనుకున్నావా? ఖచ్చితంగా కాదు, వారు చేయలేరు. ఏదో కొన్ని పథకాలు, కొన్ని రకాల కార్యక్రమాలు వారు చేయొచ్చేమో, కానీ రాజకీయవేత్తలు నీ సమస్యలు పరిష్కారం కాదు. అధికారం కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత మరొకలా ప్రవర్తించే వాళ్ళు ఉండొచ్చేమో. శాస్త్రవేత్తలని సమస్యల పరిష్కారం అనుకుంటారు, కానీ వారి ఆలోచన, వారి జ్ఞానం కూడా లిమిటెడే. నీ స్నేహితులు, బంధువులు అనుకుంటావు, కానీ కొన్ని సందర్భాల్లో వారే నీకు అధిక నష్టాన్ని కలుగజేస్తారేమో. నీ శత్రువుల కన్నా నీ స్నేహితుల నుండే నీకు అత్యధికమైన శ్రమలు, ఇబ్బందులు వస్తాయేమో. నువ్వు ఎవరినైతే నమ్ముతావో వారే బహుశా నీకు వెన్నుపోటు పొడుస్తారేమో. మనుషులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, లోకం కావచ్చు, లేదా మరొకడు కావచ్చు, ప్రతి ఒక్కరికి వారి లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ ఈ లోకంలో మనిషికి సంపూర్ణ నిరీక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు అంటే అది ఖచ్చితంగా దేవుడే. అది ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే. గాడ్ ఈజ్ ద ఓన్లీ వన్ హోప్ టు us. ఆయన ఒక్కడే మనందరికీ నిరీక్షణ అయి ఉన్నాడు. సో నేను త్వరగా మనిషి కష్టాలు ఎందుకు వస్తాయనే విషయాన్ని బైబిల్లోంచి కొన్ని లేఖనాల ద్వారా మీతో మాట్లాడతాను. రెఫరెన్స్లు మాత్రం ఇస్తాను, ఎక్స్ప్లెనేషన్కి టైం లేదు, కానీ ఆ తర్వాత భాగాన్ని కొంచెం విశ్లేషణ చేద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి రండి. బైబిల్లో మాట రాయబడింది. Romans chapter 3 and verse 16, the Bible says, నాశనము, కష్టము వారి మార్గములలో ఉన్నవి. చెప్పండి, నాశనము, కష్టము ఎవరి మార్గంలో ఉందట? అదే వారి మార్గమే లేండి. వాళ్ళు ఎవరో ఆ పై వచనాలను మనం చదివితే రోమాపత్రిక 3వ అధ్యాయం అంతా కూడా Paul is talking about the fallen state of humanity. మానవుని యొక్క పతనావస్థ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఆ మాటనన్నీ కూడా చేస్తూ గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతికేవాడు ఎవడు లేడు. ఈ లోకంలో ఎన్నెన్నో వెతుకుతున్నారు మనిషి, కానీ దేవుణ్ణి మాత్రం వెతకట్లేదట. ఎన్నెన్నో గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుణ్ణి ఏం చేయలేదు మానవుడు, గ్రహించట్లేదు. ఆఖరికి ఈ రోజుల్లో మానవుని యొక్క ప్రయత్నం ఎలా ఉంది అంటే, ఎక్కడైనా సుదూర గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నారేమో, గ్రహాంతర జీవులు ఉన్నారేమో, బుద్ధ జీవులు ఉన్నారేమో, వారు మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వారేమో, మనకన్నా ఎక్కువ ప్రజ్ఞ కలిగిన వారేమో, మనకన్నా ఎక్కువ మేధస్సు కలిగిన వారేమో, వారైనా సరే ఈరోజు మనం భూమి మీద ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం ఇస్తారేమో, వారి దగ్గర ఏమైనా సొల్యూషన్ ఏమన్నా ఉన్నాయని చెప్పి దాదాపుగా ప్రతి అంతరిక్ష పరిశోధనశాల, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పరిశోధనశాలలు ఉన్నాయి. వాటి నుండి సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఆ సిగ్నల్ రీచ్ అయ్యి ఎవరికైనా రీచ్ అయ్యి అక్కడ నుండి రిప్లై వస్తుందేమోనని నాసాలో చాలామంది, కొంతమంది ఇదే పట్టుదల. గ్రహాంతర జీవులు ఉన్నారేమో, ఏలియన్స్ ఉన్నారేమో, వారు మనకన్నా జ్ఞానం కలిగిన వారు కాబట్టి మనం ఎదుర్కొంటున్న సమస్యలు వారి దగ్గర పరిష్కారం ఉన్నాయో అని చెప్పి నాసా సైంటిస్టులు చాలామంది సిగ్నల్స్ పంపిస్తూ ఉన్నారు. అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ప్రయాణం చేపిస్తున్నారు. ఎక్కడైనా ఒక గ్రహంలో ఒకవేళ ఏలియన్స్ ఉంటే వాళ్ళు వాటిని అడ్డుకొని వాటిని రిసీవ్ చేసుకుని మరలా అక్కడ నుంచి సందేశం అని వస్తే మన సమస్యల పరిష్కారం ఉంటుందేమోనని ఆలోచన. కానీ ఏలియన్స్ యొక్క జాడ ఇప్పటికీ దొరకదు కూడా. నరులకు నివాసయోగ్యమైన భూగోళం అన్నాడు బైబిల్లో. అంటే ఈ భూమి మీద మాత్రమే జీవము, మనిషి నివసించడానికి అవకాశాలు ఉన్నాయి. మనుషుల్లాంటి వాళ్ళు మరొకళ్ళు ఇంకో గ్రహంలో ఉండే అవకాశం అయితే లేదు.
అందును బట్టి అది కూడా ఒక వృధా ప్రయాసగానే ఉంది. కొంతమంది రకరకాల ఆలోచనలు. యునైటెడ్ స్టేట్స్లో ఏరియా 51 అని ఒక మోస్ట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఒకటి ఉంది. దానిలోనికి ఎవరు రానివ్వరు. బహుశా అక్కడ గ్రహాంతుల వాసులు ఉన్నారేమోనని కొంతమంది అనుమానం. కానీ అక్కడ కూడా అలాంటిది ఏమీ లేదు. ఏరియా 51 అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా. అయితే యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ వాడికి ఉన్న కార్యక్రమాలు అయ్యో రీసెర్చ్ ఏదో అక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ అది రిస్ట్రిక్ట్ చేశారని చెప్పి లోపల ఏలియన్స్ ఉన్నారని అనుకోవడానికి లేదు. ఆ సందర్భాల్లో కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయి. ఫ్లయింగ్ సాసర్స్ వచ్చాయని, లేకపోతే కొంతమంది అన్ఐడెంటిఫైడ్ హ్యూమన్ బీయింగ్స్ లాంటి వాళ్ళు తిరుగుతున్నారని, పొలాల్లో తిరుగుతున్నారని. అవన్నీ కూడా క్రియేటెడ్ వీడియోస్, అన్ని ఫేక్ వీడియోసే. అది అందులో ఏది నిజం కాదు. ఎప్పటికీ ప్రూవ్ కూడా అవ్వలేదు. ఆ వీడియోలు మీరు ల్యాబొరేటరీకి పంపిస్తే లేదా ఫారెన్సిక్ వాళ్ళకి పంపిస్తే అవి ఫేక్ వీడియోలు అని చాలా ఈజీగా చెప్పేస్తాయి. మానవుని ఆలోచన ఏంటంటే, అరే నాయన నేను నీతో మాట్లాడుతున్నాను, నీ సమస్యలకు పరిష్కారం ఇస్తాను, నేను ఉన్నవాడిని అనువాడిను, నా యొక్క బలియాగము ద్వారా రక్షణ నీకు ఇస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు తన సందేశాన్ని చాలా క్లియర్గా ఎవరికి అర్థమయ్యే భాషలో వారికి అర్థమయ్యేటట్టుగా దేవుడు సందేశాన్ని పంపిస్తుంటే, ఇది అక్కర్లేదట మనిషికి. ఈ సందేశాలు వద్దట, ఈ వర్తమానాలు వద్దట. దేవుడి గురించి ఏమన్నా మాట్లాడుతుంటే ఈ రోజున మతం అంటున్నారు, మత మార్పిడి అంటున్నారు, మత ప్రలోభాలు అంటున్నారు, రకరకాల కార్యక్రమాలు. దేవునికి లేబుల్ వేస్తున్నాం. మనిషి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే మనిషి జీవితం దేవునికి కూడా లేబుల్ వేసి ఒక్కొక్క దేవుని ఒక్కొక్క మతానికి, ఇంకా వేరే మతస్థులుగా ఆయన పనిచేయడం అన్నట్టుగా. అసలు మతం అనేదే మనం కల్పించింది. అది మత్యుద్భవ మత అన్నారు మన పెద్దలు. ఓరకనే అనలా మతి నుండి పుట్టింది మతం అని. మతాలన్నీ ఒకే ఎజెండా, కొట్టుకోవడం అంతే. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవడం, మాది గొప్ప అంటే మాది గొప్ప అని ప్రకటించుకోవడమే. కానీ దేవుడికి మతం లేదు, కులం లేదు. ఆయన సదాకాలం ఉండువాడు. ఈ రోజుల్లో సనాతనం అనే మాట ఎక్కువ వినబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చేసి సనాతనం 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 అంటే అర్థం ఏంటో తెలుసా? ఆది అంతం లేనిదని. అంటే దాన్ని కరెక్ట్గా మీనింగ్ చెప్పుకోవాలంటే అసలైన సనాతనం ఎవరంటే దేవుడే. ఆయనకి ఆది అంతం లేదని బైబిల్లో రాయబడింది. ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ఐఎమ్ ది ఒమేగా, నేనే ఆది అంతము. అంటే అర్థం ఏంటంటే ఆయనే సమస్త నిండి ఉన్నవాడు ఆయన. వాస్తవాలు అర్థం అవట్లేదు ఈ రోజున మనిషికి. ఏది నోటుకు వస్తే అది మాట్లాడేయడం, ఇతరులని కించపరచడం, అవమానపరచడం, అదేదో మరలా ఒక పరిరక్షణ అని పిలుచుకోవడం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అయితే దేవుని దృష్టిలో మతం కులం అనేది లేదు. దేవుడు మరియు ఆయన బిడ్డలు అంతే. వీఆర్ హిస్ చిల్డ్రన్. దారి తప్పిపోయిన మనల్ని దారిలో తీసుకురావడానికి దేవుడు ఇష్టపడతాడు తప్ప నీ మతాలు మార్చాలని, కులాలు మార్చాలని ఇప్పుడు ఆశపడ్డా ఆయన. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ దేవుని దూరం అయిపోయారు. గ్రహించువాడు లేడు, వెతుకువాడు లేడు, శాంతి వర్తనం వారికి తెలియదు. అందును బట్టే నాశనము, కష్టము వారి మార్గంలో ఉంది. అంటే హ్యుమానిటీ ఎటుపోతుంది, మానవుడు ఎటుపోతున్నాడంటే నాశనం వైపుగా వెళ్ళిపోతున్నాడు. మానవుడు ఎటు వెళ్తున్నాడంటే కష్టముల వైపుగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దేవుడి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? నా దగ్గరికి రండి అని ఎందుకు పిలిచాడు ఆయన? మారు మనసు అనే మాటకు మంచి అర్థాలు బైబిల్లో చూస్తూ అందులో ఒక అర్థం ఏంటో తెలుసా? దేవుని వైపు తిరగడం. చెప్పండి, మారు మనసు అంటే అర్థం ఏంటి? దేవుని వైపు తిరగడం. ఎంతవరకు లోకం వైపు, నాశనం వైపు, కష్టాల వైపు తిరిగిన మనిషి దేవుని వైపు తిరగడమే మారు మనసు అంటే. ఎవరైతే పాపం చేస్తున్నారో, పాపపు భారం వారు మోస్తున్నారో, పాప బంధకాల్లో ఉన్నారో వారి కష్టాన్ని అనుభవిస్తున్నారు. దట్స్ మోర్ ఎవిడెంట్ ఇన్ ద స్క్రిప్చర్. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట అదే. పౌలు భక్తుడు ఇక్కడ రాస్తూ అన్నాడు, వారి మార్గములో నాశనము, కష్టము ఉన్నాయి అన్నాడు. నువ్వు ఎంచుకున్న మార్గాల్లో ఖచ్చితంగా కష్టం ఉంది, నువ్వు ఎంచుకున్న మార్గంలో నష్టం ఉంది. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, యోహాను సువార్త 14:6 ప్రకారం నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమని దేవుడు పలికాడు. ఆ పలకడంలో మన మార్గములో నాశనం ఉంది, మనం ఎంచుకున్న మార్గాల్లో కష్టాలు ఉన్నాయి, మనం నడిచే మార్గంలో కష్టం ఉంది, కానీ ఆయన మార్గంలో నాశనం లేదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. దేర్ ఈజ్ నో డిస్ట్రక్షన్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గములో నాశనం లేదు. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. క్రీస్తు మార్గంలో పయనించువాని యొక్క గమ్యం ఏంటో తెలుసా? నిత్య జీవం, నిత్య రాజ్యం. ఆ నిత్య రాజ్యాన్ని మనకివ్వాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందును బట్టి కష్టం ఎక్కడుంది అంటే పాప జీవితంలో ఉంది. అది ఏ పాపమైనా కావచ్చు. మానవుడు స్వభావ సిద్ధంగా పాపి. మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్ బై నేచర్ అండ్ మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్ బై చాయిస్.
మానవుడు స్వభావ సిద్ధంగా పాపి, మరియు మానవుడు తన నిర్ణయాలను బట్టి కూడా, తన క్రియలను బట్టి కూడా పాపిగా మార్చబడుతున్నాడు. ఈ పాప జీవితంలో ఎప్పుడూ మనిషి కష్టమే ఉంది, ప్రతికూల వాతావరణమే ఉంది. కష్టము మరియు నాశనము పాప జీవితంలో ఉంది. ఏ పాపమైనా కావచ్చు. దేవునికి విరోధమైన స్వభావం, దేవునికి విరోధమైన ఆలోచనలు, దేవునికి విరోధమైన క్రియలు, వాక్య విరుద్ధమైన క్రియల్లో మానవుడు చాలా భయంకరమైన డిప్రెషన్, యాంగ్జైటీ, లోక సంబంధన అనుభవాల్లో నలిగిపోవడానికి కారణం ఇదే. ఆ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందకపోతే, ఆ బంధకాల నుంచి నువ్వు బయటికి రాకపోతే, ఈ కష్టాన్ని నువ్వు తప్పించుకోలేవు, ఈ నాశనం నువ్వు తప్పించుకోలేవు. నాశనపురం వైపుగా వెళుతున్న మనందరినీ కూడా క్రీస్తు ప్రభువు నిత్య జీవార్థమైన వెలుగులో నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. సో మొట్టమొదటిగా మనిషి కష్టం ఎందుకు ఉంది అంటే, మానవుడు పాపం చేస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడని. ఈ మాటను చాలామంది ఒప్పుకోరు. అదేంటండి వెస్లీ గారు, బైబిల్ అంతా అలా చెప్పేసింది, అందరూ పాపం చేశారా? కొందరే ఉండుంటారు కదండి పాపం చేసిన వాళ్ళు, అందరూ చెడిపోయారా? బైబిల్ చెప్పింది నమ్మాల్సిందే, ఎందుకంటే దేవుని మాట కనుక. దేవుని వాక్యం రాయబడి నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడన్నప్పుడు మరి మా జాతి నీతి అని ఎందుకంటావు? మా కులం చాలా గొప్పదని ఎందుకంటావు? మా మతం చాలా గొప్పదండి, మాలో ఎవరికీ పాపం తెలియదండి అని ఎందుకంటావు? ఒక ఆయన ఈ మధ్యన ఏదో ప్రసంగం చేస్తూ ఆయన్ని ప్రేమించేవాళ్ళు కొంతమంది, ఆయన అభిమానించేవాళ్ళు కొంతమంది భక్తులు వస్తారు కదా, వాళ్ళందరూ ఉద్దేశించుంటున్నాడు, క్రైస్తవులు పాపులు కాబట్టి వారికి మాత్రమే యేసుప్రభు కావాలి, మనం పాపులము కాదు గనుక మనకు యేసుప్రభు అక్కర్లేదు అంటాడు. మరి రోజుకి 4 యాగాలు చేస్తాడు ఆయన, 5 పూజలు చేస్తాడు, 6 వ్రతాలు చేస్తాడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. వాటన్నిటి యొక్క గమ్యం ఏంటంటారు? ఇవన్నీ ఎందుకు చేస్తారు వారంటే, పాపం నుండి విడుదల పొందాలనే కదా, పుణ్యం సాధించుకోవాలనే కదా, పాపం నుండి విడుదల పొందాలని ఆశతోనే కదా మానవుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. తీర్థయాత్రలు, ప్రాణాలు పోయినా పర్వాలేదని తీర్థయాత్రలు చేసేవాళ్ళు. నేను న్యూస్లో చదువుతున్నాను, ఒక చోట సాహసోపేతమైన తీర్థయాత్ర అది. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో రోజుకి సుమారుగా 11 లక్షల మంది వెళ్తున్నారంట అక్కడికి. అంత కష్టపడి, అంత ప్రయాసపడి ఎందుకు వెళ్ళాలి? ఏమి సాధించాలని? నీ మనసులో ఉన్న తపన ఏంటంటే, పాపం పోవాలి, పుణ్యం పెరగాలి. ఇలా పుణ్యక్షేత్రాలు తిరిగితే, తీర్థయాత్రలు తిరిగితే, పుణ్యాలు చేస్తే, దానాలు చేస్తే మనం చేసిన పాపం తరుగుద్ది, పుణ్యం పెరుగుద్ది. కాబట్టి ఒకనొక రోజున దేవుడు మన పుణ్యాలు ఆ తర్వాత పాపాలు బేరీజు వేసేటప్పుడు మన పాపాల కన్నా పుణ్యాలు కనుక కొంచెం ఎక్కువ స్థాయిలో కనుకుంటే అప్పుడు కదా మనకు స్వర్గం ఇస్తాడన్న ఆలోచన కొంతమంది. ఒక మతశాఖ వారు చనిపోయిన తర్వాత వారి దేహాలని పూడ్చిపెట్టడం కానీ కాల్చివేయడం కానీ చేయరు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక బావి మీద ఒక ఇనుప చట్రం ఉంటుంది, ఆ చట్రం మీద మృతదేహాన్ని పెట్టేస్తారు. ఆకాశ పక్షులు వచ్చి ఆ మృతదేహాన్ని తినాల, ఆ మాంసం తినేసి ఆ ఎముకలు ఆ చట్రంలోంచి లోపల పడిపోతాయి గోతులో. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఆ దేహం పూర్తిగా గనక ఆకాశ పక్షులు వచ్చి తింటేనే ఆ వ్యక్తి మోక్షరాజ్యం ఉందని ఆలోచన. పెద్ద కొడుకు వచ్చి తల కొరివి పెట్టకపోతే మోక్షం లేదని వాదించేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వారి జీవితకాలం అంతా ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉంటారు కదా, ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటారు కదా, మరి అవన్నీ ఏమైపోయినాయి? ఇది ఒక్కటి చేయకపోతే ఇతను మోక్షం లేదు అంటే మరి అంతకుముందు చేసిన ఏంటి పరిస్థితి? చాలామందికి అర్థం కావట్లా. స్వర్గం ఎందుకు వస్తుంది, పరలోకం ఎందుకు వస్తుంది, ఎవరిస్తారనే విషయం మీద అవగాహన లేక ఎవరి తలంపులు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. బైబిల్ సెలవిస్తూ ఉంది, మానవుడు పాపము నుండి విడుదల పొందినప్పుడే నాశన కూపం నుండి కష్టాల నుంచి బయటకు వస్తాడు. పాపం ద్వారా మనిషి కష్టమే, పాపం ద్వారా మనిషికి ఆందోళన, కలవరము, జీవితంలో నెమ్మది లేని పరిస్థితి. ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఒక చిన్న కేసులో ఇరుక్కున్నాడు. ఎంత బాధపడి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో, 6 రోజులు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎవరెవరు దాశారో మనోడిని. ఆఖరి నిన్న తప్పేది లేక కోర్టు కూడా బెయిల్ ఇవ్వనంటే నిన్న వెళ్ళి లొంగిపోయారు. అది కూడా ఇప్పుడు పెద్ద లొంగిపోయాడు, అది పెద్ద వార్తలాగా తీపుతున్నారు చాలామంది. లొంగిపోకుండా ఏం చేస్తావు? లొంగిపోవాల్సిందే. చట్టం ముందే ఒకరు అతీతులు కాదు, ఎవరైనా సరే రావాల్సిందే చట్టం ముందుకి తీసుకొస్తారు కూడా. మరలా లొంగిపోవడం కూడా అదేదో పెద్ద పుణ్యకార్యంలో ప్రకటించేవాళ్ళు కొంతమంది. లొంగిపోయాడు పోలీసు వాళ్ళు పట్టుకోవాలంటే 2 రోజుల్లో పట్టేసుకునేవాళ్ళు, లేదా 1 రోజులో పట్టేసుకునేవారే. కానీ కొన్ని కారణాలు ఉంటాయి పాపం. వాళ్ళు కొన్ని ఎఫెక్టివ్గా పనిచేయడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేయడానికి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి వాళ్ళకి.
చట్టం ముందు అందరూ సమానులే. మానవ చట్టం ముందే అందరూ సమానులు అన్నప్పుడు దైవ చట్టం ముందు అందరూ సమానులు కారా? అందరూ నిలబడాల్సిన అవసరం రాదా? రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా పనిచేసే ప్రతి ఒక్కడు చట్టం ముందు నిలబడాల్సిందే అన్నప్పుడు, మరి దేవుడు ఒక చట్టాన్ని నియమించినప్పుడు, ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు ఈ సృష్టి నియమాలను రాసినప్పుడు, వాటి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు ఒకరోజు ఆయన ముందు నిలబడక్కర్లేదా? ఖచ్చితంగా నిలబడాలి. ఖచ్చితంగా దేవుని ముందు నిలబడాల్సిందే. ఎక్కడ కొన్ని కేసులు సూట్ కేసులతో పోతాయేమో, అధికార బలంతో కొన్ని మాఫీ చేసేస్తారేమో, నేడో రేపో మావోడు శుద్ధ పోసండి అని చెప్పి సమాజంలో ఒక వ్యక్తిని బయట పెట్టినా పెద్ద మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వ్యవస్థలు అలా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. కానీ దేవుని ముందు ఎవరు ఇలాంటి కార్యక్రమాల ద్వారా బయటపడగలరు? నేను చేయలేదని కానీ, నా వల్ల కాలేదని కానీ, ఇది మార్ఫింగ్ అండి, ఇది డీప్ ఫేక్ ఫోటోలు అండి, ఇవి మార్ఫింగ్ చేసేసారండి, లేదంటే ఈ వీడియోలు మనవి కాదండి అంటే రకరకాలుగా మాట్లాడేసి ఇక్కడ తప్పించేసుకోవచ్చు. కానీ దేవుని దగ్గర తప్పించుకోగలవా? ఆయన దగ్గర ఏ ఒక్కరు తప్పించుకోలేరు కదా. పాప భయంకరత్వం, పాప బంధకం మనిషిని కష్టాల్లోనికి, ఇబ్బందుల్లోకి నెట్టేస్తూనే ఉంది. మనిషి కష్టాలు రావడానికి మొదటి కారణం మనిషి యొక్క పాపమే. రెండో అంశం దగ్గరికి వద్దాం, చూడండి. యాక్ట్స్ చాప్టర్ 26 దగ్గరికి రండి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం దగ్గరికి వస్తే దానిలో మరొక మాట రాయబడింది. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 14వ వచనం తీయండి. 26వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ చక్కని మాట అక్కడ రాయబడింది. మేమందరమును నేల పడినప్పుడు సౌలా 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 నన్నెందుకు హింసించుచున్నావు మునికోలలకు ఎదురు తన్నుట. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీ దగ్గర పెన్ ఉంటే బైబిల్లో ఆ వచనాన్ని మీరు అండర్లైన్ చేయండి. ఒక మాట, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని. నీకేంటి కష్టము అని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కిక్ అగైన్స్ గోడ్స్. మునికోలకు ఎదురు తన్నుట కష్టం. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆ మాటల్లో సంఘానికి ఒక ధైర్యాన్ని ప్రభు ఇచ్చాడు. అదేంటో తెలుసా? సంఘమా, ఒకవేళ ఎవరైనా నిన్ను హింసిస్తున్నారంటే నిన్నొక్కదాన్నే హింసించట్లేదు, నిన్నొక్కడనే హింసించట్లేదు. నీతో ఎవరు పాలుభాగస్తులై ఉన్నారు? దేవుడు పాలుభాగిస్తూ ఉన్నాడు. అందును బట్టే సౌలు సంఘాన్ని హింసిస్తుంటే ప్రభు చెప్పాడు, నన్నెందుకు హింసిస్తున్నావు అంటే క్రీస్తు ప్రభుని, ఆయన సంఘాన్ని మనం ఇప్పుడు వేరు చేయలేము. చెప్పులు కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా. ద చర్చ్ ఆఫ్ గాడ్ ఈస్ అ పార్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభులో మనందరం ఐక్యపరచబడి ఉన్నాం. మనం ఆయన శరీరం అన్నాడు బైబిల్లో. క్రీస్తు ప్రభు వారు మనకు శిరస్సు, సంఘానికి శిరస్సు ప్రభు అయితే ఆ దేహం ఎవరు? మనమే. అందును బట్టి ఎవరైనా సంఘాన్ని హింసిస్తూ ఉంటే, సంఘాన్ని అపహసిస్తూ ఉంటే, సంఘాన్ని హేళన చేస్తూ ఉంటే, దేవుని బిడలను ఇబ్బందులు గురి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే స్ట్రైట్ అవే వారు ఎవరితో వైరాన్ని కలిగి ఉన్నారనమాట? దేవునితోనే వైరాన్ని కలిగి ఉన్నారు. సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌల్ సౌల్ వై డు యు పర్సిక్యూట్ మీ? ఆ మాట విన్నప్పుడు సౌలుకి ఆలోచన స్టార్ట్ అయి ఉండొచ్చు, నేను హింసిస్తుంది సంఘాన్ని కదా, ఈయనేంటి ఆయన్ని హింసిస్తున్నానంటాడు. ఎస్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, క్రైస్తవ్యంలో జరిగేది ఇదే. దేవుని సంఘం మీద పడే ప్రతి నింద, ప్రతి అవమానం క్రీస్తు ప్రభు భరిస్తున్నాడు దాన్ని. యు ఆర్ నాట్ ఎలోన్ ఇన్ ది జర్నీ. నువ్వు నేను ఒంటరి వారం కాదు, ప్రభు మనతో ఉన్నాడు. ఆయన సహానుభవం కలిగిన వాడంట. ఆయన ప్రతి శోధన, ప్రతి ఇబ్బందిని ఆయన గుర్తిరిగిన వాడే. కొన్నిసార్లు మనం అడుగుతాం, ప్రభువా నా కష్టం నీకు తెలుస్తుందా? అరే తెలియంది ఏమన్నా ఉందా? ప్రభువా నా బాధ నీకు అర్థం అవుతుందా? ఆయనకు అర్థం ఉంది ఏదైనా ఉందా? హీ నోస్ ఎవ్రీథింగ్. సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అన్నమాట. అయితే యాక్ట్ చాప్టర్ 9లో ఈ సంఘటన అంతా మనం మొదటగా చూస్తాం. ఆ తర్వాత యాక్ట్ చాప్టర్ 22లో అపోస్తలుల కార్యం 22లో మరొకసారి అపోస్తలుని పౌలు తన అనుభవాలు మాట్లాడాడు. ఇప్పుడు 26 అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి రాజుల ముందు మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో ఈ మాటను యాడ్ చేశాడు. ఈ మాట స్పష్టంగా అక్కడ దైవజనుడైన పౌలు గారు తన అనుభవాల నుంచి మాట్లాడుతూ, మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టం. మునికోలంటే ఒక సూది కర్రకు ఎదురుగా నిలబడి కాలుతో తన్నుతున్నారనుకోండి,
ఎలా ఉంటుంది? కాలు ఒక మాటలో చెప్పాలంటే గాయపడుతుంది, రక్తం వస్తుంది. నువ్వు కర్రను తన్నుతున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ గాయం అవుతుంది ఎవరికి? నీకే. సౌలా, నువ్వు అది గుర్తించు. నువ్వు సంఘాన్ని ఏం చేయలేవు, నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలైన బాధ ఎవరు పడుతున్నావు? నువ్వు పడుతున్నావు. ఈ రోజుల్లో కొన్ని కామెంట్లు కావచ్చు, కొన్ని వీడియోలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వస్తుంటే కొన్నిసార్లు కొంతమంది కంగారు పడిపోయి బీపీలు పెంచేసుకుని ఇబ్బంది పడిపోతూ ఉంటే నేను చెబుతున్న మాట గమనించండి. మునికోలకు ఎదురు తన్నేవాడికే కష్టం, కానీ నీకు కష్టం కాదు. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వాల్సిన రివార్డ్ దేవుడు నీకు ఇస్తాడు. మునికోలకు ఎదురు తన్నే వాళ్ళు ఎంతమంది లేరంటారు? అడాల్ఫ్ హిట్లర్ దేవుని ప్రజలను లేదా అనేక మందిని చంపాలని ప్రయత్నం చేసిన అడాల్ఫ్ హిట్లర్ తన జీవితంలో చరమాంకంలో అతి తీవ్రమైన టెన్షన్కి గురై, ఆందోళనకు గురై ఒక పిస్టల్ని తీసుకుని షూట్ చేసుకుంటాడు. ఒకవేళ ఆ బుల్లెట్ గాయం ద్వారా కూడా నేను చచ్చిపోకపోతే, అమెరికన్స్ కనుక నేను దొరికితే, నేను బతుకున్నంతకాలం నన్ను ప్రతిరోజు చంపుతారు వాళ్ళు అని ఆలోచన చేసి సైనైడ్ తీసుకుని అడాల్ఫ్ హిట్లర్ తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఏమైపోయింది తన జీవితం ఆఖరికి? దేవునికి వ్యతిరేకంగా నిలిచిన ప్రతి ఒక్కరూ, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలిచిన ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏ విధమైన సత్ఫలితాలను చూడలేదు. బహుశా ఆ పర్టికులర్ టైంలో లేదా హింసిస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు వారిదే పై చేయిగా కనబడిందేమో, కానీ ఆ తర్వాత వారి యొక్క ఫాల్, వారి డిక్లైన్ చరిత్రలో మనం చూస్తాం. దేవునికి వ్యతిరేకంగా నిలబడి బాగుపడినోడు ఒక్కడు కూడా చరిత్రలో లేడు. ఆయన పక్షంగా నిలబడి బాగుపడని వాడు ఒక్కడు కూడా లేడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Are you standing against the will of God? Are you standing against the purpose of God? దేవుడు నీ పట్లకు ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల చిత్తం కలిగి ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రతిసారి మునికోలకు నీ కాలును తనడమే. అది నీ గాయాన్నే మిగుల్సే తప్ప ఇట్స్ నాట్ ఫన్. మొదట్లో కొంచెం ఫన్గా అనిపించవచ్చు, ఒక సూది కర్రను తన్నుతూ ఉంటే ఫన్గా అనిపించవచ్చు, కానీ అది నీ కాళ్ళల్లోకి చొచ్చి నిన్ను గాయాలు చేస్తున్నప్పుడు ఏడుస్తావు, బాధపడతావు. గోయింగ్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్ మే బి ఫన్ టు సర్టన్ పీపుల్. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోవడం కొంతమంది ఫన్ అవ్వచ్చు. కొంతమంది ఇళ్లల్లో సవాల్ చేస్తారు, నేను వెళ్ళి చూస్తా దేవునికి వ్యతిరేకంగా నేను ఏమి సాధిస్తానో చూడండి అని చెప్పి తల్లిదండ్రులు సవాల్ చేసి ఇళ్ళు దాటే యవనస్తులు ఉంటారు. కొంతమంది యవన కాలంలోకి వచ్చిన తర్వాత వారి ఇష్టాలు కాదంటున్నారని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు సవాల్ చేస్తారు, నేను ఇలాగే ఉంటాను, ఎందుకు బాగుపడినో చూడండి, నేను సాధించి వస్తానన్న వాళ్ళు చాలామంది మొగ్గలేసేసారు, బోర్లా పడ్డారు, పల్టీలు కొట్టేశారు లైఫ్లో. ఏమి నువ్వు సాధించేది అసలు? దేవుని ప్రక్కన పెట్టి, సంఘాన్ని ప్రక్కన పెట్టి, ప్రార్థన ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ప్రక్క గిరాటేసి నువ్వు ఏమి సాధిస్తావమ్మా? ఏమి సాధిస్తావు తమ్ముడో? ఓ పాట రాశాను నేను, దేవుని దూరం ఏమన్నా సాధించేది ఏమి ఉండదు, నరకం తప్ప. నరకం తప్ప నువ్వేమి సాధించలేవు. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. హల్లెలూయా. దేవునితోనే సమస్తము సాధ్యం. మునికోలకు ఎదురుతున్నట కష్టం సౌలా అనగానే, లార్డ్ ఫర్గివ్ మీ, ఈ రోజు నుండి మునికోలకి నేను ఎదురుతానన్న ఆయన. ఏదో సాధిద్దాం అనుకున్నాను, ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో ఒకలాంటి ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. యవన కాలంలో ఉన్నాడు కదా. కానీ ఆ తర్వాత ఏ మునికోలనైతే తనడానికి ఇష్టపడ్డాడో అదే సౌలు క్రీస్తు ప్రభు సిలువను భుజాల మీద తీసుకుని ప్రపంచం అంతా తిరిగాడు, ప్రభు సువార్తను ప్రకటించాడు. నువ్వు కూడా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావా? వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నావా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిగెడుతున్నావా? యవన బిడ్డలు ఈ రోజున వివాహ వయసులోకి వచ్చారు కొంతమంది. తల్లిదండ్రుల మాట వింటలా నువ్వు, సేవకుల్ని మధ్యలో తీసుకురావట్లా నువ్వు. వాళ్ళ మాటలు చెడగొట్టేస్తారండి ఈ సంబంధం, వాళ్ళు మా ప్రేమను ఒప్పుకోరండి వాళ్ళు అంటున్నావు. సేవకులు నిన్ను చెడగొట్టేవాళ్ళు కాదు, ఎప్పుడు కూడా నీకు మంచి సలహాలు ఇస్తారు, వాక్యానుసారమైన సలహాలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, వివేచనతో కూడిన సలహాలు నీకు ఇస్తాను. నువ్వు వింటే లాభం, ప్రయోజనం. అలా కాదంటావా రేపొద్దున బాధపడతావేమో. నువ్వు బాధపడాలని నేను కోరుకోవట్లేదు, కానీ నీకున్న నిర్ణయాన్ని బట్టి ఆ పై రూపాన్ని, పై సొగసుల్ని, పై అందాలని చూసి మోసపోతామని చూసావా, ఒకరోజు ఏడుస్తావు. ఎందుకంటే ఆ పొరలన్నీ పెళ్ళైన తర్వాత తొలగిపోతాయి. డాగ్ గట్ట వారం రోజుల తర్వాత కళ్ళు తెరుచుకుంటాయట, పిల్లికి ఒక రోజు తర్వాత కళ్ళు తెరుచుకుంటాయంట. ఇలాగ ఒక ఆయన మొత్తం జంతువులన్నీ లిస్టు రాసి
పుట్టగానే కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయి అని లిస్ట్ రాసి చివరిలో మనిషికి ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి, పెళ్ళవగానే తెరుచుకుంటాయి అన్నాడు. చెప్పండి ఎప్పుడట? అప్పటిదాకా గుడ్డితనమే. నాకు నచ్చేసింది అమ్మాయి, ఇలాంటి అమ్మాయి భూమి మీద. రాత్రి కూడా నాకు కల్లోకి వచ్చేసి నాకు ఏమి ఇచ్చేసింది? గులాబీ పువ్వు ఇచ్చేసింది. నువ్వు రాత్రంతా ఆమె గురించి ఆలోచన చేసి ఆమె ఫోటోలు చూసి ఆమె వీడియోలు చూసి పడుకుంటే ఆమె రాకపోతే ఎవరు వస్తారు? మైండ్ అంతా ఖాళీ పెట్టుకుంటే అలాంటి వాళ్ళు వస్తారు. నీకు గులాబీ పువ్వులేంటి, తాజ్మహల్లో పట్టుకొని నీ చేతిలో పెడతారు కలల్లో. రేపొద్దున్న నిలబెడితే ఓ తన్ను, కూర్చుంటే ఓ తన్ను. బండ బూతులు, నిష్ఠూర పెట్టడం, ఆఖరికి ఎలాంటిది ఇంక జీవితం జీవించడం కన్నా చచ్చిపోవడం బెటర్ అనే ఆ స్థితిలోకి తీసుకొచ్చేస్తారు నేను. కారణం ఏంటో తెలుసా? యు ఆర్ హరీయింగ్ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్. దయచేసి ఏ ఒక్కరు వివాహాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి. దయచేసి చెప్తున్నాను, ఎంతమంది ఈ రోజుల్లో బాధపడుతున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసా? వెయిట్ అపాన్ గాడ్. ఆ కంగారు పడేదేదో ఆ సమయాన్ని దేవునిలో గడుపు. ప్రార్థన చేయి, ప్రభువా నీ చిత్తానుసరణ వ్యక్తిని నాకు దయచేయి ప్రభుని ప్రార్థన చేయి. ఇప్పుడు ఈ మాట చెప్పగానే కొంతమందిలో ఉన్న ఆలోచన చెప్పమంటారా? నిజం చెప్తున్నాను. దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళ కష్టాలు రావట్లేదా? వచ్చిందా లేదా ఆ ప్రశ్న? సాతానుగాడు అంత ఊరకన వదలడం మిమ్మల్ని పెడతాడు వెంటనే. ఇవన్నీ నమ్మకో. అగో మీ ఇంటి పక్క వాళ్ళు ఇద్దరు దేవుని చిత్తం చేసుకున్న రోజులు దెబ్బలాడుకోవట్లేదా? ఆ దెబ్బలాటలు వేరు, అవి ఉంటాయి. జీవితంలో చిన్న చిన్న సమస్యలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఉండొచ్చు. నోహ ఓడలోకి వెళ్ళిన తర్వాత ఓడ కదలకెళ్ళకి లోపల ఉన్న వాళ్ళందరూ కింద మీద పడి ఉండొచ్చు, కానీ బయటపడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోపలే ఉన్నారు వాళ్ళు. ప్రభువుని అంగీకరించిన భార్యాభర్తలు కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. ఏదో గొడవ వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరోజు భోంచేయని రోజు రావచ్చు. అయినప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదు. దే విల్ కమ్ టు యూనిటీ అగైన్. మరలా వారు ప్రార్థనలో మోకరించగానే పరిశుద్ధాత్మ దేవుడు వారిని కలిపేస్తాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ లోకం స్థితి ఎలా ఉంటుందో తెలుసా? వారి జీవితంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేని అనుభవాల్లోకి వచ్చేస్తారు. దేవుని బిడ్డలారా, మునికోలకు ఎదురుతనుంటే నీ కష్టం సౌలా. డోంట్ డూ ఇట్. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. అది నువ్వు గాయపరుచుకోవడం తప్ప మరొకటి కాదు. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. మూడో అంశం దొరకొద్దాం చూడండి. సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాముఖ్యంగా ప్రభువుని అంగీకరించిన వారికి ఇప్పుడు నేను చెప్పే మాట ఇది. నువ్వు దేవుణ్ణి అంగీకరించేశాను అనుకున్న తర్వాత కూడా నువ్వు చేయగలిగే ఒక పాపం ఏంటంటే ఇప్పుడు నేను చూపించేదే. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం దగ్గరికి రండి. సామెతల గ్రంథంలో అనేక జీవన సూత్రాలు రాయబడ్డాయి. 13-15 తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 13-15. అందరూ బైబిల్ తెరవాలి. క్రైస్తవ టిప్ సెంటర్లో అందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలి, లేఖనాలను పరిశీలన చేయాలి మీరు. అది నా ఆశ, నా కోరిక. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. విశ్వాసఘాతుకుల మార్గము కష్టము అన్నాడు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. విశ్వాసఘాతుకుల మార్గము కష్టము అన్నాడు. ఇప్పుడు నా వైపు తిరగండి అందరూ. విశ్వాసఘాతుకులు అంటే ఎవరు? మా ఆయన గారు అంటుంది ఎవరో, ఎప్పుడు ఆయన మీదే. విశ్వాసఘాతుకులు అంటే ఎవరు? నా భార్యనండి వెస్లీ గారు అంటున్నాడు ఒక ఆయన. నువ్వే చేసిన మేలును మర్చిపోయే తనాన్ని ఏమంటారు చెప్పండి? విశ్వాసఘాతుకం అంటారు. చేసిన మేలు మర్చిపోవడం. మనకెంత బాధ అవుతుందండి, మనం ఎవరికైనా మేలు చేసి కనీస గుర్తింపు రాలేదనుకోండి, బాధపడతామా లేదా? మరో ఎన్నిసార్లు మనం దేవుని బాధ పెట్టాం ఆ విషయంలో? ఎన్ని మేళ్ళు మర్చిపోయాం మనం, ఎన్ని ఉపకారాలు మర్చిపోయాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల దేనిని మర్చిపోవద్దనే మాట మనందరికీ కంటతా వచ్చినప్పటికీ మనం తరచుగా చేసే పని అదే. దేవుడు చేసిన మేళ్ళు ఏమవుతుందో చెప్పండి? ఆరాధించు బాబు, దేవుని మందిరంలోకి వచ్చి నేనేమో ఆరాధించమంటారండి? లేవా? ఆరాధించడానికి అంశాలు లేవా నీ జీవితంలో? ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి దేవునికి స్తోత్రం. ఆయన మనకిచ్చిన విమోచనను బట్టి దేవునికి స్తోత్రం. ఆయన మనకిచ్చిన పాప బంధకాల్లోంచి దేవుడు విడుదలిచ్చి తన ఆత్మ ద్వారా మనల్ని నింపి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సంరక్షిస్తూ అనుదినము మనలను తన బిడలుగా చూస్తూ మన ద్వారా తన రాజ్య విస్తరణ చేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు జీసస్. నువ్వు దేవుని స్తుతించాలనుకుంటే ఇలాంటి అంశాలు ఎన్ని లేవు.
ప్రతిసారి ఎవరినో చూసి వెయిట్నో చూసి నాకు అవి లేవు, నాకు అవి రావట్లేదని వాళ్ళే వీళ్ళని చూసి వాతలు పెట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఏడవడం తప్ప, దుఃఖపడడం తప్ప, దేవుడు చేసిన మేళ్లను బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నేను చెబుతున్నాను, అందుకనే ప్రతిసారి సందర్భం వచ్చిన వాళ్ళు చెబుతాను, ప్రాక్టికల్ లెసన్స్ ఇవన్నీ. నువ్వు నిజంగా స్తుతిలో ఎదగాలంటే, ఆరాధనలు ఎదగాలంటే జీవితంలో 3 సంఘటనలు చూడాలంట. ఒకటి, హాస్పిటల్ విజిట్ చేయ. ఎప్పుడైనా రోగాలతో పడి చెడి బెడ్డలు లేక క్రింద పడుకొని ఒక్కసారి హాస్పిటల్ నుండి బయటపడిపోతే చాలన్న ఆలోచనతో ఒకవేళ పోరాడుతున్న వాళ్ళని ఒకసారి చూడు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో టీబీ వార్డులు ఉంటాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి, మళ్ళీ ఆ ప్రాంతానికి మీరు వెళ్ళలేరు. రోగాలు తెరా పోరాడుతున్నారో, బయట పడాలని ఎంత ఆశపడుతున్నారో ఆలోచించేయండి. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇప్పుడు దేవుని స్తుతించావా? ఉన్న ఆరోగ్యం అంతా వ్యర్థమైన వాటి కోసం పాడు చేసుకుంటున్నావు. జీవితం విలువ తెలియాలంటే ఒక్కసారైనా హాస్పిటల్ విజిట్ చేయాలట. స్వాతంత్రం విలువ తెలియాలంటే, స్వేచ్ఛ విలువ తెలియాలంటే ఒక్కసారైనా జైలుని సందర్శించాలట. వెజిలీ గారు జైలుకి వెళ్ళమన్నారని ఇప్పుడు ఎవరినో కొట్టేళ్ళకండి. మామూలు ఎప్పుడైనా అవకాశం ఉంటే సందర్శించండి అన్నాను. అందుకనే సందర్శించుట అనే మాట చాలా మంచి మాట. ఆ లోపల వాళ్ళందరూ కూడా రకరకాల యూనిఫామ్స్లో ఉండి మనలాంటి భూమి మీదే, వాళ్ళకి మనకు గోడ మాత్రమే అడ్డు, బట్ స్టిల్ దే నో ద వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్. ఈరోజు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, నువ్వు ఎవరితో మాట్లాడంటే వాళ్ళతో మాట్లాడతావు, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటావు, స్కూల్కి వెళ్ళాలంటే స్కూలు, లేదంటే బయటికి వెళ్ళిన బయటికి. వాళ్ళకి అది లేదు కదా. ఎవరినైనా కలవాలంటే 3 రకాలైన ఆ యొక్క ఫిల్టర్స్ని దాటి ఎక్కడో ఉంటారు, మాట్లాడాలి వాళ్ళతోటి. జీవితంలో కొన్నిసార్లు నీకు అర్థం కావట్లా, స్వేచ్ఛ విలువ నీకు అర్థం కావట్లా. ఇఫ్ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ లైఫ్, గో టు ఎ సెమిటరీ. ఒక సమాధుల దొడ్డుకి వెళ్ళు, ఒక శ్మశాన వాటికి దగ్గరికి వెళ్ళు. ఎన్ని కళలు అక్కడ దహించబడుతున్నాయి. ఎంతోమంది ఎన్నో చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఒక కొటేషన్ నాకు బాగా ఇష్టం. హీ వరీడ్ అబౌట్ టుమారో బట్ హీ లాస్ట్ హిస్ లైఫ్ టునైట్ అనే ఒక కొటేషన్ ఒకసారి ఎక్కడో చదివాను. రేపటి దినం కోసం విచారపడుతున్నాడంట, కానీ ఈ రాత్రే చచ్చిపోయాడట. Sometimes we worry about so many things about tomorrow, but who knows what will happen tonight? Are you praising God for the life that you have, for the family that you have, for the church that you have? దేవునికి ఇచ్చిన సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి ఎప్పుడైనా ప్రభువుని స్తుతించావా? వాళ్ళని ఎప్పుడు చేదరించుకోవడం, ఎప్పుడు అసహించుకోవడం, వారి మీద ఎప్పుడు కేకలు వేయడమే, వాళ్ళని ఎప్పుడు తక్కువ వాళ్ళగా చూడడమే నీకు అలవాటైపోయింది. కానీ ఆ మనుషులను చూసినప్పుడల్లా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ పుట్టింగ్ దీస్ పీపుల్ అరౌండ్ మీ అని ఎప్పుడైనా దేవుని స్తుతించావా? ఆడిపోతారు చాలామంది మనుషులు లేక, ఒంటరితనంతో. నేను చెప్తున్నాను, ఒకసారి జపాన్లో కుర్రోడ దగ్గరికి వెళ్ళి బాగున్నామని అడిగితే ఏడవడం మొదలెట్టాడు ఆయన. నేను అనుకున్నాను ఏమైనా తిట్టేసినేమో ఇన్ని జపనీస్ భాషలో ఏడ్చేస్తున్నాను అనుకున్నాను. ఆ తర్వాత ఆయన అన్నాడు, ఈ నీ ప్రశ్న ఎవరు అడగరండి, మీరు అడిగేశారు కాబట్టి బొళ్ళుని ఏడ్చేసారండి అన్నాడు. అలా అయితే ఒకసారి మొత్తం మా క్రైస్ట్ స్టూడెంట్స్ అందరినీ జపాన్ దింపేసి కనుమన వాళ్ళందరూ హౌ ఆర్ యు అని అడిగి చాలామందిని హ్యాపీ చేసేద్దాం అనిపించింది నాకు. ఎస్, ఆర్ యూ థ్యాంకింగ్ గాడ్ ఫర్ యువర్ వైఫ్? భార్యలు లేక ఎంతమంది భర్తలు ఈ రోజున రకరకాల బాధలు పడుతున్నారో తెలుసా? ప్రేమించే భార్యలు లేక, ఆప్యాయంగా పలకరించే భార్యలు లేక, ఉదయాన్నే లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ అండి అని ప్రేమతో పలకరించే భార్యలు లేక ఎంతమంది భర్తలు ఏడుస్తున్నారో తెలుసా? నీ భార్య నీ దగ్గరికి గుడ్ మార్నింగ్ అంటే చెప్పేవాళ్ళే, వెళ్ళి టీ తీసిరా అని విసుకుంటున్నావు నువ్వు. ఆ మాట చెప్పేవాళ్ళు లేరు తమ్ముడు ఈ రోజుల్లో. భర్త ఆప్యాయంగా పలకరిస్తే ఏమైంది ఈరోజు అంటున్నావా? కొంతమంది అలాంటి లేడీస్ లేరా? భర్త ఆప్యాయంగా పలకరిస్తే చాలులే, వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అవి తీసిరాడు. అవి ఎప్పుడు దృష్టి ఎప్పుడు వాటి మీదే. ఆప్యాయంగా పలకరించే భర్త నీకున్నాడా? రోజుకి ఒకసారైనా ఐ లవ్ యూ అని చెప్పే భర్త నీకుంటే యు ఆర్ సో బ్లెస్డ్ డియర్ సిస్టర్. నువ్వు చాలా చాలా దేవుని పొందిందాను నేను చెప్పగలను అన్నమాట. ఎందుకంటే చాలామంది భర్తలు ఈ రోజుల్లో మనసు విప్పి మాట్లాడేవాళ్ళు లేరు. ఒక విగ్రహాలు ఇంట్లో ఉన్నట్టే ఉన్నారు భర్తలు కొంతమంది. మళ్ళీ ఏమన్నంటే మనం తగ్గకూడదండి. అందులో తగ్గిపోవడం ఏముందా? నీ భార్యను ప్రేమిస్తున్నానని చెప్పడం నువ్వు ఎక్కడ తగ్గిపోతావు? ఇంకా నువ్వు హెచ్చింపబడతావు కదా. చక్కగా నీ భార్యను చక్కగా చూసుకుంటామని ఆనందపడతావు కదా. తగ్గిపోకూడదండి మనం. ఈ ఎక్కడెక్కడో చూసి ఈ డైలాగులన్నీ ఎక్కడెక్కడో సినిమాల్లోనూ సీరియల్లో చూసి ఇలా ప్రవర్తించేవాళ్ళు కొంతమంది. నీ భార్య ప్రేమతో పలకరిస్తే చక్కగా స్పందించు. నీ భర్త ప్రేమతో పలకరిస్తే స్పందించు. పిల్లల ప్రేమతో పలకరిస్తే స్పందించు. నేను మాట చెప్పగలను, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే కాదులేండి మాటలు. నన్ను గమనించిన మీరు ఎవరైనా, నన్ను ఎవరు పలకరించినా ప్రేమపూర్వకంగా
చిరునవ్వుతో పలకరిస్తాను. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నవ్వండి, ఉన్నతమైన స్థితిలో నాకన్నా చాలా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఐ డూ ద సేమ్. ఐ రెస్పెక్ట్ హ్యూమన్ రిలేషన్స్. మానవ బంధాలు, దేవుడు మన చుట్టూ ఉంచిన మనుషులు, వారి ప్రేమ కావచ్చు, వారి ఆప్యాయత కావచ్చు, వారి పలకరింపులు కావచ్చు, వారి గౌరవం సన్మానించాలి మనం. విశ్వాసఘాతుకులు కష్టాల్లో ఉన్నారు, వారి మార్గం కష్టం అని బైబిల్ సెలవిచ్చింది. ఇప్పుడు చెప్పండి, 3 విషయాలు చెప్పాను. ఒకటి, పాప బంధకాల్లో ఉన్నవాడికి కష్టం ఉంది. రెండవది, మునికోలకి ఎదురుతనడం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళ కష్టాన్ని ఎదుర్కొనడం. మూడవది, విశ్వాసఘాతుకులు ఎందుకుంటున్నారు వారి జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలా, కృతజ్ఞతను అప్రిషియేట్ చేయాలి మనం. అలాంటి అనుభవాలను మనం చూడు దేవుడు మన జీవితంలో చేస్తాడు. చివరిగా ఇది ఒక ప్రత్యేకమైన విభాగం, దేవుని కొరకు కష్టాన్ని అనుభవించడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫర్ గాడ్స్ సేక్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్ చూడండి, నేను దాన్ని ఎక్కువ వివరించింది. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:27లో దైవజనుడైన పౌలు ఏమంటాడంటే, అనేక సందర్భాల్లో తన జీవిత అనుభవాల గురించి మాట్లాడుతూ ప్రయాసతోనూ కష్టములతోనూ, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పౌలు గారికి ఎందుకు కష్టాలు వచ్చినాయి అంటే, ఇక్కడ ఒకప్పుడు ఆయన కష్టమేమో మునికోలకి ఎదురుతున్నట్టు వచ్చింది, కానీ ఇక్కడ ఆయన ఒక విధమైన విశేషమైన కష్టాన్ని అనుభవిస్తున్నాడు. అదేంటంటే దేవుని నిమిత్తం ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి నేను అన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే ఏదో సింపతి కోసం చెప్తున్నాను అనుకుంటారేమో. పౌలు గారి ఆలోచన ఇలా ఉందేమో అనుకుంటాను. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఇవి చాలు. పౌలా, నీకెందుకు ఉపవాసాలు, నీకెందుకు జాగరణాలు, నీకెందుకు ప్రయాస, నీకెందుకు కష్టం అంటే, అక్కడ పౌలు గారు ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఫర్ గాడ్స్ సేక్, దేవుని నిమిత్తము, దేవుని సేవ నిమిత్తం. ఇప్పుడు కష్టాలు రావడానికి కారణాలు లేఖనాల్లో మనం చూసాం. అయితే ఏ కష్ట పరిస్థితులని ఉన్నా, అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, మరెక్కడైనా కావచ్చు, ఒక కష్టంలో ఉన్నావు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. వాట్ షుడ్ వి డూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సఫరింగ్ ఆర్ టాయిల్? ఆ పరిస్థితుల నుండి మనం బయటపడాలంటే, ఆ పరిస్థితులను అధిగమించాలి అంటే మనం ఏం చేయాలి? నేను ఒకసారి ఒక కొటేషన్ రాశాను. బహుశా మీలో చాలామంది వాటిని చదువుతూ ఉండొచ్చు. రోజుకు ఒక కొటేషన్, ఒక ఫెయిత్ పాయింట్ కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు, ఆ సందర్భాల్లో రాస్తూ ఉంటాను. అందులో ఒకసారి ఏం రాశాను తెలుసా? ఒక క్రైస్తవుడు ఆనందించగలుగుతున్నాడు అంటే, సంతోషించగలుగుతున్నాడు అంటే, అతని కష్టాలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు, కానీ వాటిని అధిగమించగలిగే శక్తిని దేవుని దగ్గర నుండి పొందుకుంటాడు. కాబట్టే సంతోషంగా ఉండగలుగుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి, హల్లెలూయా. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఎప్పుడైనా మీ జీవితంలో? ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను. క్రైస్తవుడు సంతోషంగా ఉండగలుగుతున్నాడంటే, పౌలు మహాశయుడు అన్నాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతున్న ఆనందించండి అన్నాడు కదా. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు ప్రభువులో ఆనందిస్తున్నాడంటే వాళ్ళకి 0 కష్టాలని కాదు, వ్యాధులు లేవని కాదు, అప్పు బాధలు రావట్లేదని కాదు, కొన్ని సందర్భాల్లో ఒంటరితనం ఎదుర్కోరని కాదు, కానీ వాటిని అధిగమించగలిగే శక్తి వారు ఎక్కడి నుంచి పొందుకుంటున్నారు? కృపాసింహాసనము నుండి, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఈరోజు ప్రభు అని యేసుక్రీస్తు వారు కూర్చున్న సింహాసనం కృపాసింహాసనం. ఆ సింహాసనం నుండి మనకు కావలసిన సహాయము, సమయోచితమైన సహాయం వస్తుంది. కాబట్టే మనం ధైర్యంతో ఉండగలుగుతున్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం, ప్రభువుని మహింపరచగలుగుతున్నాం, ఆయన కృపలో వర్ధిల్లగలుగుతున్నాం. కష్టం ఏదైనా సరే, ఏ స్థాయిలో అయినా సరే, ఏ రూపంలో అయినా సరే నువ్వు ఎదుర్కొంటున్నావంటే, నువ్వు చేయాల్సిన 3 పనులు చెప్తాను లేఖనాల నుంచి. అందరూ జాగ్రత్తగా ఈ వచనాలు మీ బైబిల్లో రాసుకోండి. మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ వచనాలు, ఈ వాగ్దానాలు మీకు చాలా ఉపయోగపడతాయి. నంబర్ 1, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం తీద్దాం. ద బుక్ ఆఫ్ జెర్మాయా చాప్టర్ 14 and verse 8. దానిలో ఒక మాట స్పష్టంగా రాయబడింది. ఆ మాటను పరిశీలించేద్దాం. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశిలా ఉన్నావు. చాలండి. ఈ ఒక్క వచ్చిన భాగాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమందు వారికి రక్షకుడా. రక్షకుడు అనే నామధేయాన్ని కలిగిన దేవుడు ఈ భూమి మీద ఉన్నారు అంటే ఆయన ఎవరు చెప్పండి?
గట్టిగా చెప్పాలి, ప్రభు అయిన యేసు అని చెప్పాలి. నేను మళ్ళీ ప్రశ్న అడుగుతాను, ప్రతి నాలుక ఈ మాట చెప్పాలి. ఈ ప్రపంచ చరిత్రలో ఈ సువిశాల విషయంలో రక్షక నామధేయాన్ని కలిగిన దేవుడు ఎవరో? ఇంకొంచెం గట్టిగా, పైన వాళ్ళు కూడా అన్నానంటే అందరూ అని, కమాన్, ప్రభు అయిన యేసు, హీఈస్ అ సేవియర్. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెడతారు? యేసు అనే పేరు పెడతారు. సామాన్యమైన పేరు కాదు అది. యేసయ్య నామం సామాన్యమైన పేరు కాదు. యేసయ్య నామంలో దురాత్మలు పరుగులు పడతాయి. యేసయ్య నామంలో విజయం ఉంది. యేసయ్య నామంలో ఏముంది? శక్తి ఉంది. ఎప్పుడైనా కృంగిపోయావా? ఎప్పుడైనా ఓడిపోయినట్టు అనిపిస్తుందా? ఎప్పుడైనా సాతాను నీ మీద భయంకరమైన నిందలు మోపి అవమానాలు మోపి నిన్ను కృంగదీస్తున్నాడా? అపవిత్రాత్మ శక్తులు నీ మీద ప్రాబల్యాన్ని చూపిస్తున్నాయా? ఒకే మాట, యేసు రక్తమే జయం అని చెప్పండి. హల్లెలూయా. దెర్ ఈస్ విక్టరీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దెర్ ఈస్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామంలో, ఆయన రక్తంలో మనకు కావలసిన విజయము ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమందు వారికి రక్షకుడా. నీ కష్ట సమయమందు చాలామంది నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో. నీ కష్ట సమయాల్లో నా అనుకున్న వాళ్ళే నీకు ముఖం చాటేస్తారేమో, కానీ కష్టకాలంలో నీకు రక్షకుడిగా నిలిచేది ఎవరంటే ప్రభు అని యేసయ్య. ఇదే లేఖనం ఇక్కడ సెలవిస్తాను, నువ్వు పరదేశిగా ఉండొద్దయ్యా మా హృదయాల్లో. ప్లీజ్ కమ్ అండ్ స్టే ఇన్ అవర్ హార్ట్స్, డ్వెల్ ఇన్ అవర్ హార్ట్స్. మా హృదయాల్లో నివసించు స్వామి, మా హృదయాల్లో కొలువు తీరు ఉండయ్యా. మా హృదయంలో నీవు తప్ప మరెవరు ఉండడానికి లేదు ప్రభువా. మా హృదయంలో నీకే స్థానము. క్రీస్తు ప్రభుని మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించండి అనే నూతన నిబంధన సెలవిస్తున్న రీతిగా కెన్ వి ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ టుడే. మన కష్టములను మనం విడిపించే దేవుడు, రక్షకుడనే దేవుడు మనకున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి మీకు ఇస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వస్తే ఒక మాట అక్కడ రాయబడింది. ఎక్సోడస్ చాప్టర్ 3:7 ద బైబిల్ సేస్, అందులో రాయబడిన మాట, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పనులలో తమ్మును ఏం చేస్తారంట? కొంతమంది కష్టపెడుతున్నారంట. కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టిన మొర నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసాయి ఉన్నాయి. స్తోత్రం చెబుదాం ఒకసారి. God knows your suffering, God knows your pain, God knows your toil, God knows your situation, God knows your prayers. నీవు చేస్తున్న ప్రార్థనలు దేవునికి తెలుసట. నీ దుఃఖము దేవునికి తెలుసట. నీ కష్టము, నీ బాధ దేవునికి తెలుసు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే, get back to my people and tell them that I have a concern for them. వారి పక్షాన నాకు ఒక కన్సర్న్ ఉందని చెప్పు. వారి కష్టము నేను చూశాను. ఐగుప్తీయులు వారిని కష్టపడుతున్నారు, అది నేను చూశాను. చూడడం మాత్రమే కాకుండా వారికి విడుదల ప్రకటించబోతున్నాను. హల్లెలూయా. ఎక్సోడస్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? డిపార్చర్ అని అర్థం. డిపార్చర్. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనే 2 డోర్లు ఉంటాయి. ఎంట్రీలోంచి ఏం చేయాలా? లోపలికి వెళ్ళాలి. ఎగ్జిట్లోంచి ఏం చేయాలా? బయటకు వచ్చేయాలి. ఎయిర్పోర్ట్లో కూడా అలాగ ఉంటాయి. ఎగ్జిట్ డోర్లోంచి లోపలికి వెళ్తారంటే వెళ్ళనివ్వరు, లేదా ఎంట్రీలోంచి బయటకు వస్తారంటే రానివ్వరు. ఆ 2 డెసిగ్నేటెడ్ గేట్స్ ఉంటాయి అక్కడ. ఎక్సోడస్ అనే మాటకు అర్థం ఉంటే తెలుసా? నిర్గమకాండము. నిర్గమము అంటే బయటికి రావడం అని అర్థం. ఎక్కడి నుంచి బయటకు వచ్చారు వీళ్ళు? 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రజలు ఏడ్చారట, దుఃఖపడ్డారట, వారి బాధ తెలిసిందట. ప్రభువు చూస్తున్నాడు. గాడ్ వాజ్ వాచింగ్ ఓవర్ దెమ్. వారి మీద దేవుడు తన కనుదృష్టి నిలిపి చూస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ కష్టం నాకు తెలిసిందే, నేను చూశాను. కష్టకాలమున వారికి రక్షకుడా అని బైబిల్లో సంబోధించబడినట్టుగా వారి కష్టాల్లో దేవుడు వారిని చూశాడు. ఐగుప్తు ప్రజలు నలిగిపోయారు. ఇటుకల పనిలోనూ, పొలముల పనిలోనూ, జిగట మంటి పనిలోనూ ఫరో వారిని హింసిస్తూ ఉంటే, రోజు రోజుకి భారాన్ని పెంచేస్తుంటే, రోజు రోజుకి పని భారాన్ని పెంచేస్తుంటే మూలిగారట, దుఃఖపడ్డారట, ఏడ్చారట. ప్రభువా మాకు విడుదల కావాలయ్యా. We don't want to rely on any kingdom in this world. ఈ లోకంలో ఏ రాజ్యం వైపు నేను చూడట్లేదు, ఏ చక్రవర్తి వైపు మేము చూడట్లేదు, ఏ సామ్రాజ్యాధినేత వైపు మేము చూడట్లేదు. లార్డ్, we would like to look upon you. నీ వైపు మనం చూస్తున్నాం, నీ వైపు మేము చూస్తున్నాం. Send the appointed savior to us.
నీ నిర్ణయంలో, నీ ప్రణాళికలో, నీ చిత్తంలో ఉండే ఆ విమోచకుడు ఎవరైతే ఉంటారో, సెండ్ us లార్డ్ అని బహుశా వారందరూ ప్రార్థన చేస్తే, God elected and selected Moses to be an instrument to lead people out of Egypt. బయటకు తీసుకురావడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని, మోషే ఎన్నో ప్రయత్నాలు చేశాడు తప్పించేసుకుందామని. నోటి మాంద్యం కలిగి ఉన్న ప్రభువా, మా అన్నలా నేను మాట్లాడలేనయ్యా, రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ మోసెస్, నువ్వు మాట్లాడక, ఇంకా నేను నిన్ను అభిషేకించాను అంతే. హల్లెలూయా. ఎన్నో సెట్ బ్యాక్స్ నీకు ఉండొచ్చు, కానీ నా అభిషేకం వాటన్నిటిని తొలగిస్తుంది. యూ విల్ బీ మై చోజన్ ఇన్స్ట్రుమెంట్. వెళ్ళు, తీసుకొచ్చాయి. ఎక్కడైతే దేవుడు మోషేతో మాట్లాడాడో, ఆ మండుచున్న పొద ఏరియా దగ్గరికి మోషే మరలా వెళ్ళి వాళ్ళందరినీ తోడుకుని వచ్చేసాడు. నేను చెప్పే మాట, కష్టకాలం ముందు ఆశ్రయుడైన ఈ రక్షకుడు ఎలాంటాడో తెలుసా? మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. మాట తప్పిపోయేవాడు కాదు ఆయన. నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పంపిస్తానడానికి రుచి ఏంటో తెలుసా? ఒకానొక రోజు మరలా ప్రజలందరినీ తోడుకుని ఇక్కడికే వస్తావు. ఆన్ దట్ డే రిమెంబర్ మై ప్రామిస్ మోజెస్. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ బీన్ సర్వింగ్. మాట ఇచ్చాడంటే ఆయన తప్పిపోయేవాడు. కన్య గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మాన్యుయల్ అనే పేరు పెడతారు. ఎప్పుడు ఇచ్చాడు మాట? ఇది 700 సంవత్సరాల పూర్వం యెషయా అనే భక్తుని ద్వారా పలకబడిన మాట యేసు ప్రభువారి లోకంలో కన్య గర్భాన జన్మించడం ద్వారా నెరవేర్చబడింది. ఈరోజు చాలామంది యేసు ప్రభు కన్య గర్భాన పుట్టాడన్న ఆ మాటను హేళన, అపహాస్యం, ఇంకా మామూలు కామెడీ కాదు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదు. నువ్వు అనుకున్న దేవుళ్ళకు పుట్టుకలు, మరణాలు, చావులు ఇలాంటివి ఉంటాయేమో, కానీ బైబిల్లో రాయబడిన దేవుడికి పుట్టుక, మరణం లేదు. హల్లెలూయా. అందును బట్టి ఆయన కన్య గర్భానే వస్తాడు ఆయన. ఇది అర్థం చేసుకోవడానికి కొంతమందికి ఆ బుర్ర చాలదు, ఆ జ్ఞానం సరిపో. దేవుడు శాశ్వత కాలం ఉండువాడు గనుక, ఆది అంతము లేనివాడు గనుక ఆయన ఈ లోకానికి వస్తే కన్య గర్భానే వస్తాడు ఆయన. ఒక పురుషుడు, ఒక స్త్రీ కలయిక ద్వారా జన్మించేది ఒక జీవం ప్రారంభం అవుతుంది. కానీ దేవుడికి అది లేదు కదా, ప్రారంభం లేదు. లేఖనాలు సెలవిస్తున్నాయి, అవర్ గాడ్ ఈజ్ ప్రామిస్ కీపింగ్ గాడ్. ఇశ్రాయేలు రక్షకుడా, కష్టకాలమందు వారికి రక్షకుడా అనే మాట అక్కడ మనం చూస్తే, నీ కష్టకాలం ముందు ప్రభువు తప్ప నీకెవరు పరిష్కారం. ఒక శోధన, ఒక కష్టం, ఒక ప్రతికూలత వచ్చిందా, రా దేవుని దగ్గరికి వచ్చాయి, ఆయనే పరిష్కారం అంతే. జీసస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. 1995 సంవత్సరంలో పాసర్లపూడి అనే ప్రాంతంలో బ్లోడ్ జరిగింది. ఎంతమంది గుర్తుంది మీలో? చాలామందికి. కొంతమంది అంటే మాకు గుర్తులేదు, ఎందుకంటే అప్పటికి మేము ఇంకా పుట్టలేదండి అని. ఓకే, 1995 ముందు పుట్టిన వాళ్ళు అందరికీ తెలుసు ఆ విషయం. కొన్ని రోజుల పాటు గ్యాస్ మండుతూనే ఉంది. ఆ మంట ఎక్కడ దాకా వచ్చిందంటే రాజమండ్రి నుంచి కూడా చూసేవాళ్ళం మేము. ఎవరైనా డాబా ఎక్కితే అవి కనబడేవి ఆ మంటలో. ఎక్కడ? అమలాపురం దగ్గర పాసర్లపూడిలో 1995. ఆ గ్యాస్ లైన్ లీక్ అయిపోయి అక్కడ నుంచి గ్యాస్ వచ్చేస్తే అది మండుతూ ఉంటే, ఇప్పుడు దాన్ని ఆపాలి. ఎవరు కావాలా? ఎవరు ఆపుతారు దాన్ని? ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు దాన్ని ఎవరు పరిష్కరించాలా? ఆ విషయంలో రీసెర్చ్ చేసి ప్రజ్ఞ కలిగిన వారు, లేదా అలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగిన వారు ఎవరు అని చెప్పి వెతకడం ప్రారంభించారు. ఆఖరికి ఒక బ్రిటిష్ ఆయన దొరికాడు, ఇంగ్లాండ్ ఆయన, నీల్ యాడమ్స్ ఆయన పేరు. ఆయన్ని, ఆయన బృందాన్ని తీసుకొచ్చారు. మనకి యేసు ప్రభు దగ్గరికి వస్తేనే బ్రిటిష్ వాళ్ళు, కానీ మిగతా అన్నింటిలో వాళ్ళ సహాయం మనకి మెండుగా కావాలా. తీసుకొచ్చారు ఆయన్ని. సార్, గ్యాస్ లీక్ అయిపోతుందండి, మంటలు వచ్చేసినాయండి, ఇది ఇంకెలా అయిపోతే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, ఇప్పటికే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, సహాయం చేయండి. నీల్ యాడమ్స్ అండ్ టీం వచ్చి, వాళ్ళు ఇక్కడ ONGC అనే ఒక సంస్థ ఉంటుంది, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, వీళ్ళు కలిసి సంయుక్తంగా పాసర్లపూడి బ్లోడ్ కొంచెం నిలిపి చేయగలిగారు. లేదంటే ఎంత నష్టం అయ్యేది. అప్పటికే కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించే వాళ్ళు ఎవరనేది పరిశీలన చేయాలి. జీవిత సమస్యలను పరిష్కరించేవాడు దేవుడు ఒక్కడే. ఎందుకోసం అంటే ఆయనే మానవ జీవితాన్ని డిజైన్ చేశాడు కాబట్టి. చెప్పలు కొట్టి ప్రభునామమును మహిమపరచును. హల్లెలూయా. కష్టకాలం ముందు వారి రక్షకుడు. ఎందుకంటే ఆయనే మానవ జీవితాన్ని నిర్మించాడు కాబట్టి నీ సమస్యకి ఎక్కడ పరిష్కారం ఉందో దేవునికి తెలుసు. అందును బట్టే
వెన్ ఎవర్ యూ ఫేస్ ఎనీ టాయిల్ ఆర్ ఎనీ సఫరింగ్, ఏదైనా కష్టం నువ్వు ఎదుర్కొంటే కమ్ టు జీసస్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ? నేను ఏం చేయమంటావు ప్రభా? ఒకరోజు సౌలు అదే అడిగాడు, నన్ను ఏం చేయమంటావు? హీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఆయన ఒక్కడే మన రక్షకుడు. రెండవ మాట దగ్గరికి వద్దాం, చూడండి త్వరగా నేను చెప్తాను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా పరిశీలించేయండి. Psalm 107 అండ్ లెట్ us read verse 6. 107వ కీర్తన 6వ వచనం. ఓ మాట రాయబడింది, కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఇదే మాట కాపీ పేస్ట్ అంటే మనం కంప్యూటర్లో కంట్రోల్ సి ఏంటి? హలో స్టూడెంట్ చెప్పండి, కంట్రోల్ సి ఏంటి? కాపీ. మళ్ళీ పేస్ట్ కొట్టాలంటే కంట్రోల్ వి. నేను మీ పరీక్షల్లో కాపీ గురించి మాట్లాడటం లేదు. నేను కొంతమంది ఆ ఎదుటి వ్యక్తి పేపర్ అక్కడ కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్ వి. ఒకసారి అలాగే ముగ్గురు వరుసగా పరీక్షలు రాశారట, యవనస్తులు. మొదటివాడు రాస్తున్నాడు, రెండో వాడు కాపీ, రెండో వాడి నుంచి మూడో వాడు కాపీ. రిజల్ట్స్ రాగానే మొదటివాడు మూడోవాడు పాస్ అయిపోయారు, రెండోవాడు ఫెయిల్ అయిపోయాడు. ఆడికి బుర్ర తిరిగిపోతుంది. ఎందుకోసం తెలుసా? నేను ఫెయిల్ అయితే ఖచ్చితంగా నా వెనకాలడు కూడా ఏమవ్వాలా? ఫెయిల్ అవ్వాలి. మీ ఇద్దరు ఫెయిల్ అయితే మా ముందుడు కూడా ఏమవ్వాలా? ఫెయిల్ అవ్వాలి. అందును బట్టి ఏమిటి విచిత్రం అని ఆలోచన చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ ఎగ్జామ్లో ఆడి సబ్జెక్ట్ వేరంట. ఆడి సబ్జెక్ట్ అదో కాదో కూడా తెలుసుకోకుండా ఏం చేసేది చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హిస్టరీ ఎగ్జామ్ అయితే మ్యాథ్స్ రాసేసాడు అక్కడ. ఎక్కడ పాస్ అవుతావు నువ్వు? కొంతమంది ఇలాంటి విషయాల్లో కాపీ పేస్ట్ బాగుంటుంది. ఓకే, సందర్భం వచ్చినట్టు మాట చెప్పాను, దట్స్ ఓకే. మీరు అదే కీర్తనలో 107వ కీర్తనలో అలా కాపీ చేసి అలా పేస్ట్ చేసినట్టుగా 3 వచనాలు ఉంటాయి. 6వ వచనం మనం చదువుకున్నాం, ఎగ్జాక్ట్గా అదే మాట 13వ వచనం, ఆ తర్వాత 19వ వచనం. ఓకే, 3 సార్లు వారి కష్టకాలం ముందు దేవునికి ఏం చేశారు? మొర్రపెట్టారు. వారి ఆపదల్లోంచి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని విడిపించాడు. అనగా కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థన మనకి విజయాన్ని ఇస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అండ్ ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మనకు అన్ని విషయాల్లో ఏమిస్తుంది? విజయాన్ని ఇస్తుంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్. ద మోర్ ది ఎనిమీ ఈస్ క్రషింగ్ యువర్ లైఫ్, బెండ్ యువర్ నీస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సాతాన్ని నిన్ను అణిచివేయాలని, దురాత్మ శక్తులు నిన్ను అణిచివేయాలని, లోకం నిన్ను అణిచివేయాలని, స్నేహితులు, లోక సంబంధమైన వ్యక్తులు నిన్ను అణిచివేయాలని, నీ ఆలోచనల మీద, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తుంటే, ఆ దాడి నుండి బయటపడాలంటే నీ మోకాళ్ళు ఎక్కడ వంగాల? దేవుని దగ్గర వంగాల. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎన్ని అద్భుతాలు ప్రార్థన ద్వారా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక సంయుక్తమైన కాంటెక్స్ట్ ఏమైనా మనం చూసామంటే అది ప్రార్థనే. ఆది కాండంలో నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి చోట మనం చూడగలిగే సందేశం ప్రార్థనే. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారికి లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ప్రార్థనలో మనకేం ఉంచాడు? ఆయన మాదిరి ఉంచాడు. ఆయన యేసు ప్రభు మాదిరి ఉంచని అంశం ఒక్కటి కూడా లేదు. హి సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీ ఏరియా. కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారి ఆపదల నుండి ఏం చేశాడు చెప్పండి? విడిపించాడు. నేను 4 విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. కష్టకాలంలో వారు దేవుని మొరపెడితే వారి జీవితంలో చేసిన మేళ్ళేంటో ఆ 107వ కీర్తనలో 4 అంశాలు చెప్తాను. ఆ అంశం ప్రకటించగానే మీరు బిగ్గరగా ఆమేనని చెప్పండి. దేవుడు ఈరోజు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్. నంబర్ 1, కష్టకాలము దేవునికి మొరపెడితే 107వ కీర్తన 29వ వచనం ప్రకారం చెలరేగుతున్న తుఫాన్ని దేవుడు ఆపివేయగలడు. గట్టిగా చెప్పాలి ఆమేన్. కష్టకాలమందు దేవునికి మొర్రపెడితే 107వ కీర్తన 30వ వచనం ప్రకారం మనం కోరిన రేవుకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కష్టకాలమందు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు 107వ కీర్తన 32వ చరణం ప్రకారం పెద్దల సభలో దేవుడు మనల్ని కూర్చోబెడతాడు. కష్టకాలమందు మనం దేవుడికి మొర్రపెడితే 107వ కీర్తన 38వ వచనం ప్రకారం దేవుడు వారిని ఆశీర్వదించగా వారు అధికంగా సంతానాభివృద్ధి కలిగి ఉంటారని చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా ఫర్ దిస్ ఆసమ్ 4-fold బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చే 4
విధములైన ఆశీర్వాదాలు 107వ కీర్తనలో రాయించాడు. నంబర్ 1, దేవుడు తుఫానును ఆపివేయగలడు. ఈరోజు నీ జీవితంలో చెలరేగుతున్న తుఫాను అది ఏ రూపంలో ఏ స్థాయిలో అయినా ఆపివేయగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. దేవుడు తుఫానును ఆపివేయగా దాని తరంగములన్నీ కూడా నిమ్మళమాయను. దిస్ ఈజ్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. 30వ వచనం మనం చదివితే, కోరిన రేవుకు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే జరగాలని ఆశిస్తున్నావో, ఏ స్థాయికి నువ్వు రావాలని కోరుతున్నావో, ఏ రంగంలో అభివృద్ధి పొందాలని కోరుతున్నావో, నీవు కోరిన రేవుకు దేవుడిని నడిపించడానికి ఆయన ఎలాంటి వాడు? ఆయన సామర్థ్యం కలిగిన వాడు. డోంట్ గివ్ అప్ ఆన్ జీసస్. ప్రభు మీద నీకున్న ఆశను, ప్రభు మీద నీకున్న నిరీక్షణ ఎప్పుడు కోల్పోవద్దు. కీప్ గోయింగ్, కీప్ మూవింగ్. గాడ్ విల్ లీడ్ యూ టు ద డెస్టినీ. దేవుడిని నిలబెడతాడు, ఆ స్థానంలో ప్రభు నిన్ను ఉంచుతాడు. పెద్దల సభలో కీర్తించువారుగా దేవుడు మనల్ని నిలబెడతాడట. మా తల్లిగారు బహుశా నా నిమిత్తం అదే ప్రార్థన చేసి ఉంటారేమో, ప్రభు నా కుమారుణ్ణి అనేక మంది ముందు నిలబెట్టు ప్రభు అని. నా సేవా జీవితంలో అనేక మంది మంత్రులకు దేవుని వాక్యం అందించాను, చాలామంది ఎమ్మెల్యేలకు దేవుని వాక్యం అందించాను, చీఫ్ మినిస్టర్లను కలిశాను, వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. వాళ్ళ ఏజ్లో సగం కూడా లేదు నాకు వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ని కలుస్తానని ఇప్పుడు నా జీవితంలో అనుకోలేదు నేను. గాడ్ హెస్ గివెన్ మీ ప్రివిలేజ్ టు మీట్ అప్ విత్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒక ఆయన, పేరు చెప్పలేను, ఒకసారి నా సందేశాన్ని విని, అయ్యా వెస్లీ గారు ఇలాంటి మీనింగ్ఫుల్ టాక్ సమాజానికి అవసరం అన్నాడు ఆయన. ఇవన్నీ ఏదో నా గొప్ప కోసం నేను చెప్పట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, నాకు ఇచ్చిన దర్శనం ఎక్కడ నిలబడితే అక్కడ నా ముందు సామాన్యులు ఉన్నారా, గొప్పవాళ్ళు ఉన్నారా, ఆ స్థాయి ఈ స్థాయి ఇప్పుడు చూడను. దేవుడు నాకు ఏమి ఇస్తే ఆ మాటలు అక్కడ ప్రకటిస్తా. హల్లెలూయా. దేవుని కార్యాలు జరుగుతాయి. ఒక ముఖ్యమంత్రి గారు అడిగారు, మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారని అడిగారు. దేవుని వాక్యం చెప్తే నేను అన్నా, ఇది ప్రాక్టీసే ఉండదండి, మేము స్క్రీన్లు పెట్టుకుని లేదా అవి పెట్టుకుని ముందు నిలబడి సభకు నమస్కారం అని ఇలా ప్రాక్టీస్ చేసే అనుభవాలు ఏమి ఉండవండి. దేవుడిస్తాడంతే నడిపింపు, ఆయన కృప అంతే. ఎందుకు మాట చెబుతున్నా తెలుసా? చేయండి, ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు ఇక్కడ మీ పిల్లలు పెద్దల సభల్లో కూర్చోవాలా, అక్కడ దేవుని కొరకు మాట్లాడాలా, ప్రభు సువార్త ప్రకటించాలా. నా ముగ్గురు కూతుల విషయంలో నా ప్రార్థన అదే. ప్రతిరోజు నేను బ్లెస్సీ గారు ప్రార్థన చేస్తాను. మా ముగ్గురిని మా దగ్గరికి తీసుకొచ్చి మోకాళ్ళు వేసి వాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థన చేస్తాను. అందులో ఒక ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, ఉన్నత స్థలాల్లో నా పిల్లల్ని నిలబెట్టిన ఆయన. సియోను ఉన్నత పర్వతం ఎక్కుము అని బైబిల్లో రాయబడిన రీతిగా వారు అనేక మందికి నీ సువార్త ప్రకటించేవారుగా, విత్ క్లారిటీ నీ సువార్త సత్యాన్ని వారికి అర్థమయ్యే రీతిలో ప్రకటించేవారుగా నా బిడ్డలు నిలబెట్టుకోవాలని ప్రార్థన చేస్తాను. అది స్వార్థమైతే కాదు, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. చేయండి, ప్రార్థన చేయండి. మీరు కూడా పెద్దల సభలో మీ బిడ్డలు ఉండాలి, ఉన్నత స్థితుల్లో ఉండాలి. అంతేగాని తొంటర్ల సభల్లోనో, లేకపోతే రోడ్ల మీద తిరిగే వాళ్ళ మధ్యనో, తాగుబోతుల నివాసాల్లోనో, పబ్బుల్లోనో, క్లబ్బుల్లోనో మా పిల్లలు ఉండాలని కోరుకోకండి. అలాంటివి కోరుకోవడం తప్పు. ప్రభు మా వాళ్ళు దీవెనకరంగా ఉండాలా, దేశానికి లాభకరంగా ఉండాలా, సమాజానికి దీవెనకరంగా ఉండాలా, సంఘానికి దీవెనకరంగా నా పిల్లలు ఉండని ప్రార్థన చేయండి. అది దానిలో పొరపాటు ఏం లేదు. పెద్దల సభలో ఉంటామంట. ఆ తర్వాత చెప్పాను కదా, 38వ వచనం చదివితే దేవుడు మన అధికంగా మనల్ని ఏం చేస్తారట ఆయన. నాకు ఆ మాట చాలా ఇష్టం. వారు అధికంగానే మాట. ఎంతమంది నమ్ముతారో దేవుడు మనల్ని అధికంగా దీవించువాడని? గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అధిక దీవెనలు మనకు అనుగ్రహించే దేవుడు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయో తెలుసా? వారి కష్టకాలం ఉంది. ఎవరికి మొరపెట్టారట? దేవుడు. సో కష్టం వచ్చిందని కృంగిపోవద్దు, కష్టం వచ్చిందని విచారపడద్దు, కష్టం వచ్చిందని జీవితాన్ని ముగించేసుకుందామని ఆలోచన చేయొద్దు. మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే దేవుడు ఈ ఆశీర్వాదాన్ని జీవితంలో దయచేస్తారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నీతిగా బ్రతకగలిగితే దేవుడు కష్టాల నుండి మనల్ని ఏం చేస్తాడట? విడుదల చేస్తాడని బైబిల్లో రాయబడింది. కీర్తన గ్రంథం 78వ కీర్తన 46వ వచనం చదువుదాం. ఆ మాట చదువుకుని ముగింపు ప్రార్థనకి వెళ్ళిపోదాం. 78వ కీర్తన 46వ వచనంలో మాట రాయబడింది. చదవండి. ఆయన వారి పంటను, ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను చూడండి మిడతలకు అప్పగించెను, వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను. కాదండి, ఒక చక్కని మాట ఉంటుంది బైబిల్లో. నీతిమంతునికి దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడు, కష్టము నుండి విడిపించి నెమ్మది కలుగు చేస్తాడనే మాట లేఖనాల్లో కనబడుతుంది. దానికి ఉదాహరణగా ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఆదికాండము 38వ
31వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాం. నా తండ్రి దేవుడు ఆ, అబ్రహాము దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల ఆ, నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. నిత్యముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు నా ప్రయాసాన్ని నా కష్టాన్ని చూసి పోయిన రాత్రి ఆ, నిన్ను గద్దించనని లాబానుతో చెప్పెను. పోయిన రాత్రి దేవుడు నిన్ను ఏం చేశాడు? గద్దించాడు. సరే, ఆదికాండం 31వ అధ్యాయం అంతా కూడా మనం క్షుణ్ణంగా చదివితే జేకబ్ వాస్ కమింగ్ బ్యాక్ టు హిస్ ప్లేస్. తన ప్రాంతానికి తిరిగి వచ్చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ లోపల తన భార్యలను తన బిడ్డలందరినీ తీసుకుని బయలుదేరుతుంటే ఈ మామగారికి తెలిసింది. ఎవరో యాకోబు గారి మామగారి పేరు ఏంటి చెప్పండి? లాబాను. లాబాను గారికి తెలిసింది ఎప్పుడు అంటే 3 రోజుల తర్వాత. మరలా వెతుక్కుంటూ వచ్చాడు. యాకోబుని గిలాదు పర్వతం దగ్గర లేదా గిలాదు దేశంలో కలుసుకుని ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటే అల్లుడా, ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు నువ్వు, నేను చాలా ఆర్భాటంగా మిమ్మల్ని పంపిద్దాం అనుకున్నాను, పిల్లన గ్రోవులు నాట్యాలు ఇవన్నీ పెట్టి అంతా ఒట్టిదే, అవన్నీ చేసేవాడు కాదు. ఏదో ఆ సందర్భం వచ్చిన అలా మాట్లాడుతున్నాడు లాబాను. ఎట్టకేలకు లాబాను యాకోబు వారి కాన్వర్జేషన్లో యాకోబు ఒప్పుకున్న సత్యం ఏంటంటే, నిజంగా దేవుడు నాకు తోడై ఉండకపోతే, ఆయన నాకు తోడై ఉండకపోతే నీవు నన్ను పంపించేవాడవైతే కాదు, నేను ఈ స్థితిలోకి వచ్చేవాడిని అయితే కాదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక, ఆయన నన్ను బలపరిచేవాడు కనుక ఒట్టి చేతులతో నన్ను ఏం చేయలేదు, ఆయన పంపించాడు. నువ్వైతే ఒట్టి చేతులతోనే పంపించేవాడు, కానీ దేవుడు నా కష్టాన్ని నా ప్రయాసాన్ని ఆయన చూశాడు, ఆయన నడిపించాడు. ఆయన మీద ఆధారపడ్డాను కాబట్టే దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నేను ఏం చేశాడు? ఆయన గద్దించాడు. అదే అధ్యాయంలో దేవుడు లాబానుతో మాట్లాడుతూ, లాబాను, నువ్వు యాకోబును కలుసుకోబోతున్నావు, ఒక్క మాట ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, నీ నిమిత్తం దేవుడు కొంతమందిని రిస్ట్రిక్ట్ చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచిన హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి నోరు, నీకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి శక్తి, నీకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి దురాత్మ శక్తుల ప్రభావాన్ని యేసయ్య గద్దించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వైతే నా కష్టాన్ని దోచుకున్నావు లేదా నన్ను ఒట్టి చేతులతో పంపించేసేవాడు, కానీ నేను నీతిగా దేవుని వైపు చూశాను కాబట్టి ఆయన నాకు నెమ్మదినిచ్చాడు, బలపరిచాడని యాకోబు చక్కని సాక్ష్యాన్ని అక్కడ ఇచ్చాడు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, కష్టాలు రావడానికి కారణాలు వెతికాము. వాటి నుండి బయటపడాలంటే కేవలం దేవుడు మరియు ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థన, నీతితో మనం బ్రతికే బ్రతుకు మనకు ఉపయోగపడుతుందని బైబిల్ సెలవిస్తున్న రీతిగా ఈ వాక్యాన్ని మరలా వినండి, ఈ వచనాలను క్లెయిమ్ చేయండి. ప్రభువుని దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక.